मन्नत मांगे कोई माला फेरे, शीश नवाए फिरता कोई डेरे डेरे। कोई मन्नत मांगे कोई माला फेरे, शीश नवाए फिरता कोई डेरे डेरे। मेरे सर पे आसमां सा बाबा तेरा हाथ, मेरे लिए तो सबसे पहले मेरे भोलेनाथ। मेरे सर पे आसमां सा बाबा तेरा हाथ, मेरे लिए तो सबसे पहले मेरे भोलेनाथ। मेरे भोलेनाथ, मेरे भोलेनाथ, मेरे भोलेनाथ। श्री कृष्ण गोविंद हरे मुरारी, ये नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। मैया చెప్పవయ్యా కన్నయ్యా చెప్పవయ్యా, ఏమయ్యా చెప్పవయ్యా కన్నయ్యా చెప్పవయ్యా। కొంట చూపులతో అలరిస్తావేమయ్యా, కొంట చూపులతో అలరిస్తావేమయ్యా, ప్రతి చూపు నీవే కదయ్యా। ఏమయ్యా చెప్పవయ్యా కన్నయ్యా చెప్పవయ్యా। చిలిపి చిరునవ్వులతో మురిపిస్తావేమయ్యా, చిలిపి చిరునవ్వులతో మురిపిస్తావేమయ్యా, ప్రతి చిరునవ్వు నీవే కదయ్యా। ఏమయ్యా చెప్పవయ్యా కన్నయ్యా చెప్పవయ్యా। మై మరపింపచేసే నీ అడుగుల సవ్వడితో పిచ్చివారిని చేస్తున్నావు కదయ్యా। మై మరపింపచేసే నీ అడుగుల సవ్వడితో పిచ్చివారిని చేస్తున్నావు కదయ్యా। ప్రతి నడకలో చైతన్యం నీవే కదయ్యా, ప్రతి నడకలో చైతన్యం నీవే కదయ్యా। ఏమయ్యా చెప్పవయ్యా కన్నయ్యా చెప్పవయ్యా। ఏం చెప్పిందంటారు డాక్టర్ అమ్మ గారు? బాగున్నావమ్మా? ఈ పాట ఏం చెప్పిందండి మనకి? చిలిపి చిరునవ్వులతో మురిపిస్తున్నావు, నా పెదవులపైన చిరునవ్వు నువ్వే కదా అని. ఏ అద్భుత శక్తి ఇక్కడ ఉంటే నేను నవ్వుతున్నాను. నీ బాహ్యంలో నేను చూసే నవ్వుకి, నేను నవ్వే నవ్వుకి నువ్వు రెండిట్లకి ఆధారం నువ్వే కదా కృష్ణ అని మనకి ఆయన చెప్తున్నాడమ్మా. ఇది చిలిపి చిరునవ్వులతో మురిపిస్తున్నావు, ప్రతి చిరునవ్వు ఎవరు నవ్వినా సరే ఆ చిరునవ్వు ఆయన ఉండబట్టే వస్తుంది. బాహ్యంలో నువ్వు మాయలో పడేస్తున్నావు, కానీ నా దగ్గర ఉన్నది కూడా అదే అని నేను ఎప్పుడైతే తెలుసుకుంటాను అమ్మ, అప్పుడు నా ప్రయాణం అంతర్ముఖంగా మొదలవుతుంది అమ్మ. మీరు బాగా చదువుకున్నారు కదా అమ్మ. భగవంతుడు మనకి క్షేత్రాల్లో దొరుకుతాడంటారా, ఎక్కడ దొరుకుతాడంటారా అండి?
ఇక్కడే కదండి. మరి ఆలోచన చేస్తున్నామమ్మా మనం. అమ్మా ఇక్కడే ఉండి మన దేహాలని నడుపుతున్నాడు ఆయన. మీ దగ్గరే ఉండి మీతో వృత్తి చేయిస్తున్నాడు, డాక్టర్ వృత్తి కదండి. మేము ఏదైతే చేస్తున్నామో అది మేము చేస్తున్నాం. అక్కడ మీకు నాకు అందరికీ ఆధారం భగవంతుడు ఒక్కడే. భగవంతుడిలో మార్పు లేదు సుమండి. అమ్మా ఇక్కడ ఉన్నవాడు వచ్చేసరికి నామరూపాలకి సంబంధం లేదు తల్లి. ఇప్పుడు మనకి ఈశ్వరుడు అంటే ఇష్టం అంటే ఇక్కడ పాముతో మన లోపల ఉన్నాడంటారా? లేడు కదమ్మా, ఆత్మగా ఉన్నాడు. రాముడు అంటే ఇష్టం అంటే బాణాలతో ధనుస్తో ఉన్నాడంటారా? బాణాలతో ఇక్కడ లేడు కదా అండి. అలాగే కృష్ణుడు మురళీమోహనుడు మురళి వాయిస్తూ ఉన్నాడంటారా? కాదు అమ్మా. ఇలా ఏదో ఒకళ్ళని మనం నమ్మాము, వాళ్ళ నామాన్ని చేసాము మనం. ఇక్కడికి వచ్చేసరికి అన్ని నామాలు ఏకమైపోయింది తల్లి. ఒక్కడే ఆత్మగా ఉన్నాడు. నాలోని మీలోని సర్వ సృష్టి అంతా కూడా ఆత్మగా ఆయన నిండిపోయి ఉన్నాడు. ఇక్కడ ఆత్మగా ఉండి మనల్ని గమనిస్తున్నాడు, దేహాల్ని కదిలిస్తున్నాడు ఆయన. మరి ఇంతకన్నా గొప్పవాడు ఎక్కడైనా ఉన్నాడంటారా? ఇక్కడ ఉన్నవాడి కన్నా గొప్పవాడు తిరుమలలో ఉన్నాడంటారా? అరుణాచలంలో ఉన్నాడంటారా? బృందావనంలో ఉన్నాడంటారా? ఇక్కడున్న అనంత శక్తి కన్నా గొప్పది ఎక్కడైనా ఉందంటారా? ఇది శక్తి, ఏదో ఒక అద్భుత శక్తి ఉంది అమ్మా. ఆ శక్తినే మనకి ఇష్టమైన నామంతో పలుకుతున్నాం మనం. ఇక్కడికి వచ్చేసరికి నామాలన్నీ అదృశ్యమైపోతున్నాయి కదండి. ఇక్కడికి వచ్చేసరికి అందరిలో ఉన్నది ఒక్కటే కదా. ఇప్పుడు మరి భగవంతుడు ఒక్కడే అని మనం నమ్మాలి కదా తల్లి. మళ్ళీ బాహ్యంలోకి వచ్చేసరికి మన మైండ్ వేరే విధంగా మాట్లాడతాం మనం. నేను ఏ పుస్తకాలు చదవలేదు తల్లి. రామాయణం, ఒక యోగి ఆత్మకథ చదివాను, అయ్యే నాకు అంతే ఆపేశాను. అందువల్ల నాకు శాస్త్రాధ్యయనం, శాస్త్రం ఏం చెప్పిందో తెలీదు. కానీ శాస్త్రం అంటే అనుభవమే అని తెలుసు. శాస్త్రం చెప్పిందంటే అనుభవం. మహాత్ములంతా అనుభవించి మనకు ఉపనిషత్తులను అందించారు, భగవంతుడు భగవద్గీతను అందించాడు. ఎందరో మహాత్ములు తన అనుభవాన్ని చెప్పారు. అలా అనుభవించి చెప్పిన సత్యం, అంతకుముందు మహనీయులు అనుభవించిన సత్యం రెండు ఒక్కలాగే ఉంటుంది తల్లి. విడివిడిగా ఉండదు. అనుభవం మటుకి ఒక్కటే. ఏరే విధంగా పొందినా కూడా అనుభవానికి వచ్చేసరికి ఒక్కటే అమ్మ. అలాగే నీ నడకలో ఆయన కృష్ణయ్య నడుస్తూ ఉంటే మనల్ని మాయలో పడేస్తాడు. మాయ అంటే కృష్ణుడే అమ్మ. జ్ఞానం కృష్ణుడే, మాయ అంటే కృష్ణుడే. ఆయన్ని బాహ్యంలో చూసామా మనం మాయలో పడిపోతామమ్మా మనం. అదే కృష్ణుని ఇక్కడ చూస్తే గాయత్రమ్మ ఎక్కడుంది అనుకుంటాం. ప్రతి నడకలో చైతన్యం నువ్వే కదా కృష్ణ. నా నడక ఆధారం ఆయన ఇక్కడ ఆత్మగా ఉంటేనే కదమ్మా. ఆత్మ పక్కకు తప్పుకున్న తర్వాత నేను పేషెంట్గా మీ దగ్గరికి వస్తాను, నాకు ప్రాణం పోయగలరా మీరు? ఎంత పెద్ద డాక్టర్ అయినా పోయగలరంటారా? లేదా మన దగ్గర ఉన్న 100 కోట్లు పట్టుకెళ్ళి డాక్టర్ పాదాల మీద పోస్తాడంటారా? మరి ఇవన్నీ ఒక్కసారి మనం విచారణ చేయాలి కదా తల్లి. అమ్మ భగవంతుడు ఒక్కడుంటేనే ఎవరి ధర్మం వాళ్ళని మనం నిర్వర్తిస్తున్నాం. మన గృహస్థ ధర్మం కానివ్వండి, వృత్తి ధర్మం కానివ్వండి, ఏదైనా కానీ ఆయన ఒక్కడే ఆధారంగా ఉన్నాడు. ఆధారంగా ఉన్నవాడు ఇక్కడుంటేనే డాక్టర్గా మీరు ఎదిగినా, ఇంకో రకంగా మిగతా వాళ్ళంతా ఎదిగినా కూడా ఆయన్ని ఆధారం చేసుకునే ముందుకు వెళుతున్నారు తల్లి. మరి అలాంటి భగవంతుడికి ఫస్ట్ నమస్కారం ఆయనకి చేయాలి కదా అమ్మ మనం. మన ముక్కు కసిన శ్వాస రూపంలో ఉండి మనకి ప్రతి గడియ ప్రాణం పోస్తున్నాడు ఆయన. ముక్కు మూసేసుకుంటాను అమ్మ, మీరు ఇంజక్షన్ ద్వారా నాకు పంపగలరా శ్వాసని? చేయలేరు కదా అమ్మ. మరి పొద్దుటే లెగ్గానే కాఫీ కప్పు కోసం ఎదురు చూసే కంటే మన ప్రాణప్రదాత శ్వాస ద్వారా మన ముక్కు కోసమే ఉన్నాడు ఆయన. ఆయనకు నమస్కారం మనం చెయ్యాలమ్మా, అందరం చేయాల్సిందే. ప్రాణం లేకపోతే మనం ఏం చేస్తామమ్మా? ప్రపంచంలోకి వచ్చి అక్కడే పడిపోతాం కదా. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసమే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవడం అమ్మ. మన జీవన ప్రయాణంలో భగవంతుడు ఒక్కడే ముఖ్య పాత్రధారి. తర్వాతే తాళి కట్టినవాడు, కడుపును పుట్టిన బిడ్డలు, తర్వాత ఇల్లు అనుకోండి, డబ్బు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆయన తర్వాతే మిగతా బంధుత్వం అంతా కూడా. నీ తాళి కట్టినవాడు కూడా ఆయన తర్వాతే. ఆయనతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే ఆయన ఆత్మగా ఇక్కడ ఉండకపోతే నీ ఒక దేహం ఏది నీది కదండి. భగవంతుడి గుర్తులో జీవనయాత్ర ఉండాలి కదా అమ్మ. సెల్ ఫోన్కి ఇచ్చిన ప్రాముఖ్యత భగవంతుడికి ఇవ్వటం లేదు మన జీవనయాత్రలోని. చాలామంది కిట్టి పార్టీలకి ఇచ్చిన
టైం కూడా భగవంతుడికి ఇవ్వడం లేదు. అవన్నీ చేసుకోండి, తప్పేం అంటలేదు. అది ప్రతి జీవనయాత్రలు ఎన్నో ఉంటాయి అమ్మా. కానీ భగవంతుడిని మర్చిపోతారు చూడండి అమ్మా. కిట్టి పార్టీ డేట్ గుర్తుపెట్టుకుంటావు కానీ భగవంతుడు ప్రాణంగా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందండి మనకి ఈ రోజుల్లో అమ్మా. నీ ప్రాణమే అయినా. అందుకే అంటాను, వస్తువు పట్టుకెళ్ళిపోయిన వాడు దొంగ కాదు, భగవంతుడిని మర్చి జీవిస్తారే వాళ్ళంతా దొంగలే నా దృష్టిలో అమ్మా. వాళ్ళంతా దొంగలే అమ్మ నా దృష్టిలోని. అందు నీకు ప్రతి గడియ ప్రాణం పోస్తూ నువ్వు నడుస్తుంటే ఆధారం అయినా, నిద్రిస్తుంటే ఆధారం అయినా, నువ్వు తిన్నది జీర్ణింప చేయడానికి ఆధారం అయినా, అన్నిటికీ ఆధారం ఆయనే. కనీసం సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా అన్న భగవంతుడి స్మరణ చేయకపోతే ఎందుకమ్మా ఈ జన్మలో అమ్మ. ఋషికేశ్ వెళ్ళాను నేను, అదే వెళ్తాను, ప్రతి సంవత్సరం వెళ్తానమ్మా నేను హిమాలయస్కి. ఇలాంటి మహాత్ములు ఉంటారు అక్కడ, వాళ్ళకి కొంత సేవ చేసుకుని వస్తాను. గుళ్ళు గోపురాల మీద ఆసక్తి ఉండదు. భగవంతుడిని ప్రేమించే ఈ దేహాలన్నీ ఆలయాలే అమ్మ. లోపల ఉన్న వాళ్ళని తెలుసుకుని వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా అమ్మ. అలాంటి వాళ్ళకి ఏదో ఇంత సేవ చేద్దామని నేను 27 సంవత్సరాల నుంచి వెళుతున్నానమ్మా. ఈ సంవత్సరం నేను వెళితే 28 అవుతుంది. అన్ని టికెట్లు అన్నీ తీసుకున్నాను, కానీ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కదా. ఈ సంవత్సరం వెళ్తే 28 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది అమ్మ. భగవంతుడి కోసమే ఈ జన్మ వచ్చింది అమ్మ. ఎవరి వృత్తి వాళ్ళకి ధర్మంగా నిలిచింది, ధర్మంగా జీవనయాత్ర చేస్తే చాలు, మన వైపు మనం తిరుగుతామని తెలుసుకునే జన్మ ఇది ఒక్కటే అమ్మ. 1 గంట భగవంతుడి యొక్క సత్సంగం పెట్టుకుని మన ప్రాణం అయిన శ్వాస ద్వారా మన దేహాలు నిలుస్తున్నాయి, ఆత్మగా ఉండి కదిలిస్తున్నాడు ఆయన గొప్పతనానికి కొంతసేపు ఏదో రామనామో కృష్ణనామో ఇది మీకు ఏది ఇష్టమైతే అది 1 అరగంట చేసుకోండి అమ్మ. అవన్నీ చేసుకోండి సరదా కోసం, కానీ ఇది కూడా చెయ్యాలి, మన ధర్మం ఇది. తాళి కట్టినందుకే భర్తని మనం ఎంత ప్రేమగా చూస్తున్నామమ్మా. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నానమ్మా, అంకుల్ని చూస్తాను, వారికి ఏం కావాలో చేసి పెడతాం. కానీ ఏదో ఒక రోజు నేను ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను. కానీ వదిలిపెట్టి వెళ్ళింది దేహాన్నే, కానీ నాకు తోడుగా అప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉన్నాడమ్మా. నా కూడా నా ఇల్లు రాదు, భర్త ఎవ్వరూ రారు. కానీ దేహం వదిలిన తర్వాత నా ప్రయాణంలో లోపల ఉన్నవాడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో, దేహం వదిలిన తర్వాత కూడా ఆయన 1 గడియ వదిలి లేడమ్మా. మరి మనం ఆయనకి రుణపడి ఉన్నామంటారా? ఈ బాహ్య ప్రపంచంలో ఈ కథలకు రుణపడి ఉన్నామంటారా? మనం ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మ మీరంతా కూడా అని అమ్మ. మీ అందరికీ తెలియదని నేను చెప్పడం లేదు, కానీ పదే పదే గుర్తులో ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. వాడు నీ దగ్గర కూర్చొని ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ ప్రాణంగా ఉన్నాడు ఆయన. మన జీవన ఈ ప్రయాణంలో ఎన్నేళ్ళు ఉంటామో తెలియదు ఏమా, మరి ఆయనే తోడుగా ఉన్నాడు కదమ్మా. దేహం వదిలిన తర్వాత ఆయనే నీకు తోడు, మరి జన్మలోనే ఆయనే తోడు, చివరి వరకు నిన్ను వదలకుండా ఉండేది ఒక భగవంతుడు ఒక్కడే. మరి చెప్పండి అమ్మ, ఇప్పుడు ఏమంటారు మీరందరూ ప్రేమించి ఉండొచ్చు, రోజు మాకన్నా సాధనలు అన్నీ చేసి ఉండొచ్చు, కానీ నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే అమ్మ, బాహ్యంలో పరిగెట్టేవే ఎక్కువైపోయినాయి, కానీ నాకు దేహానికి అధిపతిగా ఉన్నాడు నా పతిదేవుడు భగవంతుడు అనుకునేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారమ్మా. అక్కడక్కడ కనిపించేవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అంతే అమ్మ. ఒకసారి నాకు జూబ్లీ హిల్స్లో మా ఇంటికి వచ్చారు సత్సంగానికి, పిలవండి వస్తామని అన్నారు, పిలిచాను. మధ్యలో కిట్టి పార్టీ ఉంది, మాకు టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. ముందు అదే టైం ఉందంటే నేను ఇన్వైట్ చేయను, నాకు తెలియదు కదా అమ్మ, వాళ్ళు పిలిచారు కాబట్టి. అంటే ఒక భగవంతుడి కోసం కన్నా కూడా మనకి నెల కట్టే డబ్బులు ఎక్కువ విలువైపోయినాయి అని నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయండి. ఈ ప్రపంచం ఎందుకింత ఎలా పరిగెడుతుంది భగవంతుడిని వదిలేసి. సత్సంగం అంటే అవతం ఎవరు పెట్టినా వాళ్ళకి అంత కష్టపడితేనే సత్సంగం నిర్వర్తించగలరమ్మా, ఎవరు పెట్టినా కూడా అని అమ్మ. కానీ ఇక్కడ ఏంటిది, ఈ సత్సంగానికి విలువేంటి? అదే 20 మంది కలిసి చక్కగాని ఆ పరమాత్మ యొక్క నామము జపము ధ్యానము లేదా ఆయన గొప్పతనాన్ని ఒక్కసారి కొన్ని నెలకు 2 సార్లు అయినా కూర్చుని చేసుకుంటే అంత బాగుంటుందమ్మా. భగవంతుడు గొప్పతనాన్ని తలపేయాలి, ఎందుకంటే నీ ప్రాణం అతడు కాబట్టి అమ్మా. 1 గడి ఆయన వదిలేస్తే నీ గొప్పతనం ఏమీ లేదు ఈ ప్రపంచంలో, శవంగా మారిపోతావు. అలాంటి ఆయనకి టైం ఎత్తుకోవడం ఏంటమ్మా? డాక్టర్ గారు ఏదైనా ప్రశ్న వేయండి.
నడవలేకపోతున్నాను. పూజ గదిలో పూజ ముందు దేవుడిని కూర్చుని పూజ చేసేవాళ్ళం. కానీ అంటే అదంతా ఫిజికల్ అనుకోండి. కానీ నాకు నేను ఇవి వింటూ చూస్తూ ఉంటే నాకు ఒకటే ప్రశ్న వస్తుందండి. ఒకటేమో యోగాతో కూడా యోగా సాధనతో కూడా ఉంది, అది కూడా ఉంది. వెళ్ళిపోవచ్చు అంటారు. భక్తితో కూడా వెళ్ళొచ్చు అంటారు. భక్తితోనే వెళ్ళొచ్చమ్మా. ఎక్కడో రెండు కలుస్తాయేమో అని అనిపిస్తుంది. అలా ఏముండదమ్మా, భక్తితో అయినా ప్రేమ ఉండాలి తల్లి. ఇప్పుడు మన పిల్లల్ని, ఇప్పుడు మా అబ్బాయి పేరు మా నాన్న గోపి అని పెట్టారమ్మా. నా కొడుకుగానే పిలుచుకునేదాన్ని నేను మొట్టమొదట్లో. గోపి భగవంతుడి యొక్క గొప్పతనం తెలియక అమ్మ. కానీ ఆయన గొప్పతనం తెలియగానే గోపి అని పిలవగానే నామం జరిగినట్టుగా కళ్ళు మూతలు పడిపోయేవమ్మా. ఒకటి అబ్బాయిని పిలుచుకున్నట్టు ఉండేది, రెండు భగవంతుడి యొక్క నామం జరిగినట్టుగా కూడా ఉండేది. తెలియక ముందు నా కొడుకుని పిలుచుకున్నాను అనుకున్నాను. భగవంతుడి గొప్పతనం తెలిసిన తర్వాత తన్ని పిలిచిన ప్రతిసారి నాకు నామం జరిగేదమ్మా. అమ్మ తెలుసుకుంటే ఇలా ఉంటుంది తల్లి, తెలియకపోతే సంసారం అనే మాయలో ఉంటాం తల్లి. అమ్మ పూజలన్నీ చేయక్కర్లేదు. ఒక 5 నిమిషాలు పుట్టపర్తి బాబా దగ్గరికి ఒక కోటీశ్వరుడు వచ్చాడంటమ్మా. వచ్చి, బాబా నాకు అసలు టైం ఉండలేదు, మీ ఇష్టం, ఈ చెక్ ఇస్తాను, మీరు అంతైనా రాసుకోండి, డొనేట్ చేస్తాను అన్నాడట ఆయన. ఎప్పుడైనా రామా అంటున్నావా అని అడిగారంటండి ఆయన. నాకు తినటానికి టైం లేదు, నేను ఎప్పుడు అనను అన్నారటండి ఆయన. బాత్రూంలో మగ్గుతో పోసుకుంటున్నావా నీళ్ళు, నోటితో పోసుకుంటున్నావా అని అడిగారంటండి. ఆ 5 నిమిషాలు నీకు టైం ఉంది కదా, రామా అనుకోవచ్చు కదా నువ్వు, రామా అంటే పోసుకో. అలా మీరు వెతుక్కోండి అమ్మ టైం. మీ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. ఒక్క పావుగంట ముందు లెగిసారనుకోండి తల్లి అమ్మ, కొంతసేపు మీకు ఇష్టనామం ఒకటి ఉంటుంది కదా అమ్మ, దాన్ని పలకండి అమ్మ. మీకు డాక్టర్ వృత్తి కూడా మీ ప్రిన్సిపల్గా మరి ఏం చెప్తారు, ఏం చేస్తారు, నాకు చదువు లేక తెలీదు. ప్రిన్సిపల్ అంటే అంతా కాలేజీ అంతా చూసేవారు కదా అమ్మ. ఏదో టైము ఉంటుంది కదా తల్లి మీకు ఏమో. చక్కగా మీ ప్రాణమైన భగవంతుడికి నామో జపమో చేసి చూడండి అమ్మ. మీరు ఎంత స్వీట్గా తయారవుతారో తెలుసా. రోజు 5ంటికి లెగుస్తారు, 6ంటికి లెగుస్తారు, మీ టైం మీకు ఉంటుంది. ఒక్క అరగంట ముందు ప్రయత్నించండి. అది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే అమ్మ, ప్రపంచానికి కాదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. అడగండి అమ్మ. ఇప్పుడు మనం ఇంట్లో భగవంతుని ఆరాధిస్తాము, అన్ని చదువుతాము, చేస్తాము, నేను కూడా రోజు గంట సేపు చేస్తాను. బట్ ఒకసారి అనిపిస్తాయి, అడుగుకి వెళ్ళిపోయాను, ఎక్కడ వెళ్ళిపోయాను, అది అంత అనుకోవాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే నీ హృదయక్షేత్రంలో అసలైన వాడు ఉన్నాడు. చెప్పనా అమ్మ, గుడిలో విగ్రహాన్ని మనలాంటి వాడే కదా చెక్కాడు. ఓ బాబా విగ్రహం కానీ, కృష్ణ కానీ, శివలింగం ఏదైనా తీసుకోండి, మనలాంటి ఒక శిల్పి, ఆ శిల్పి ఆ పనితనాన్ని నేర్చుకున్నాడు కాబట్టి అతను చెక్కిందే తీసుకొచ్చి గుళ్ళో పెట్టారు. అర్థమైందా తల్లి? గుళ్ళో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ భగవంతుడు అనే వైబ్రేషన్ ఉందని మానవుడి ద్వారా సృష్టింపబడింది అక్కడ అమ్మా. కానీ నిన్ను తయారు చేసిన వాడు ఉన్నాడు చూడండి. ఈ దేహాన్ని, ఒక కిడ్నీ పోతే మరొక కిడ్నీ డాక్టర్స్ ఇస్తారా అమ్మ మనకి తయారు చేసి? భగవంతుడి సృష్టినే తీసుకుని ఇంకొకరికి అతికిస్తున్నారే కానీ స్వయంగా తయారు చేసేది ఏమన్నా ఉందంటారా అమ్మ? కానీ దీన్ని స్వయంగా తయారు చేసి దీనికి జీవం పోసి తాను ఆత్మగా ఇక్కడ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళలేదని అనుకోవడం దేనికమ్మ? ఇక్కడ ఉన్నవాడిని స్మరణ చేసుకోండి. మీ ముక్కు కోసం శ్వాసను స్మరణ చేసుకోండి. దానివైపు దృష్టి పెట్టండి. లోపల నువ్వు ఉన్నావంట కదా, నువ్వు గుళ్ళో ఏ దేవుడికి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో అదే దేవుడు ఇక్కడ స్వయంగా ఆత్మగా ఉన్నాడు. అక్కడ నువ్వు పెట్టిన వాడు ఉన్నాడు, ఇక్కడ నిన్ను తయారు చేసిన వాడు ఉన్నాడు. ఇప్పుడు ఏది గొప్పదంటారు? అయ్యో గుడికి వెళ్ళలేదని బాధ ఎందుకమ్మా? నిన్ను నడిపేవాడు, నీకు ప్రాణం పోసేవాడు నీ దగ్గరే ఉన్నప్పుడు అమ్మా కళ్ళు మూసుకుని లోపల ఉన్నవాడికి ఒక్కసారి ఒక జపం చేయండి, రామానండి, కృష్ణానండి, మీకు ఏది నచ్చుతుందో ఒక్కటే పలకాలి. అర్థమైందా తల్లి? ఒక్కటే పలకాలి. కొంతసేపు రామనామం అంటావమ్మా, కొంతసేపు ఓం నమః శివాయ అంటే అది కుదరదు. అది అమ్మ ఏదో ఒక్కటే పలకాలి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒక్కటే పలకాలి. నా ఇష్టం అండి అన్నీ చేస్తానంటే పో, అది నీ కర్మ అంతే అమ్మా. కానీ ఒక్కటే చెయ్యాలి. అప్పుడు మనకు అంత అర్థం అవుతుంది తల్లి. ఏది ఇష్టమో దాన్నే తీసుకోవాలి. అర్థమైందా తల్లి? ఏది ఎక్కువగా మనకి అమ్మ చెప్పండి. ఇప్పుడు ఇంకా పిల్లలు బాధ్యతలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లా ఇంకా
ముందుకు వెళ్ళిపోదాము అట్లా అని అనిపిస్తుంది. కానీ ఈ డ్యూటీస్ని కూడా నెగ్లెక్ట్ చేయలేము కదా. భగవంతుడు ఎంత విరక్తితో ముందుకెళ్తే అంత బాగా డ్యూటీ చేస్తారమ్మా. ఎందుకంటే మన ధర్మం మనకి తెలుస్తుంది. అర్థమైందా తల్లి? అది ఆటంకం కాదని నేను నా అనుభవంలో తెలుసుకున్నాను తల్లి. ఒకప్పుడు ఇలాగే ఆలోచించేదాన్ని, కానీ ఆ ఆటంకం లేకుండా భగవంతుడు అన్నీ ఏర్పాటు చేశాడు. నేను దేన్ని వదలలేదు. అర్థమైందా తల్లి? ఇంట్లో అది కూడా వైద్యుడిలో ఒక విధంగా భగవంతుడికి సేవ చేసినట్టే అని అంటారు కదా. అంతే మరి. ఆయన అందులో ఆ పిల్లల్లో ఉన్నది కూడా భగవంతుడే కదా. కానీ బయట పిల్లలకి చేయమంటే చేస్తావా, అక్కడికి వచ్చేసరికి ఏర్పాటు వచ్చేస్తుంది కదా మనకి అమ్మ. అలా సమతత్వాన్ని ఇస్తుంది, మన డ్యూటీని మనల్ని గుర్తు చేస్తుంది అమ్మ. అది ఆధ్యాత్మికం అమ్మ, ఆటంకం కాదు తల్లి. ఫస్ట్లో అలా అనుకుంటాం. నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక నేను భగవంతుడి వైపు తిరుగుతాను. మన పెద్దలు అలాగే చెప్పారు మనకి, తెలిసి తెలియక. నేను అనేది ఎప్పుడు కూడా ఆటంకం కాదంటానమ్మా. నేను ఆయన్ని ప్రేమించడానికి ఒక అరగంట ఏ మూలకు వచ్చుంటే ఆటంకం ఏముంది తల్లి అమ్మ. మన పిల్లలకి చేసుకుంటున్నాం, మన భర్తకి చేసుకుంటున్నాం, ఇంటికి వచ్చిన బంధువులకి చేస్తున్నాం, మనకి మనం చేసుకుంటున్నాం. కానీ నీకు ఆధారమైన వాడి కోసం చూసారు ఇవన్నీ ఆటంకాలను చూపెడుతున్నాం మనం. మన ప్రాణమైన వాడి కోసం ఇవన్నీ కూడా ఆటంకాలు చూపిస్తున్నాం మనం. అర్థమైందా తల్లి? వెతుక్కుంటే అన్నీ మనకు దొరుకుతాయి. జనక మహారాజు చక్రవర్తి ఆయన, కానీ ఎప్పుడు ఆయన ఈ సంసారాన్ని డ్యూటీగా చేశాడు. డ్యూటీని వదలలేసమండి ఆయన. భగవంతుడికి అంతర్ముఖంలో ఉన్న భగవంతుడికి శరణాగతి అయిపోయాడు. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారండి, దేశ ప్రధాని. మన కుటుంబంలో మనకి టైం లేదనుకుంటున్నాం. ఎవడొచ్చి పొడుగుతారో ఇంకెవళ్ళు వస్తారో ఏదని. మరి ఆయన తన కోసం 2 గంటలు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటాడు. ఆయన ఇంత దేశాన్ని పరిపాలిస్తూ తన కోసం చూసుకున్నాడు ఆ టైంని అమ్మ. అలాగే మనం కూడా వెతుక్కోవాలి తల్లి. మన చిన్న కుటుంబానికి టైం లేదంటారా? ఉంటుంది, టైం తప్పకుండా ఉంటుంది. భగవంతుడి గొప్పతనం మీద మనకి ఆసక్తి కలిగితే టైం నీకు అదే తెలుస్తుంది తల్లి. నేను 18 సంవత్సరాలు చాముండ్యాలకి తెలుసమ్మా. పావుతక్కువ 3ంటికి లేసాను 18 సంవత్సరాలు. ఇప్పుడు పావుతక్కువ 4ంటికి లెగుస్తాను అమ్మా. నేను బద్దకించుంటే ఇక్కడ కూర్చునేదాన్ని కాదు అమ్మా. నాకు నిద్ర ఉండదేమో, ఇదేమో అదని నేను అనుకోలేదమ్మా అమ్మా. అమ్మో, భగవంతుడు ఇంత గొప్పవాడు కదా ఆయన. ఆయన్ని 18 సంవత్సరాలు చాముండ్యాలకి తెలుసమ్మా. కృష్ణాష్టమి ఆ రోజు జరుగుతుందమ్మా. నాకు ఇక్కడ మేము ఒకే చోట ఉండేవాళ్ళం అందరం అని. ఆ రోజు అసలు ఇంకా తెల్లారి గంటలు 1 గంటకల్లా లేచిపోవడం, లేకపోతే పని అవ్వదు. ఒక 1000 మందికి ప్రసాదాలు చేయించేదాన్ని అమ్మ. అందరూ వచ్చి సేవ చేసేవారు. తనకు పాపం జ్వరం వచ్చేసింది, చాలా విపరీతంగా వచ్చింది పాపం. ఆంటీకి చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఇంటికని మా ఇంటికి వచ్చింది తను. అప్పుడే తనతో పాటు అమ్మవారు ఎంటర్ అయిందమ్మ. ఒక 60 ఏళ్ళ వయసు ఉన్నవిళ్ళగా, అలా ఆ వయసులో ఉన్నవిళ్ళగా తను ఎంటర్ అవుతే ఆవిడ తనకి టచ్ అయింది. ఒకేసారి ఎంటర్ అయ్యారు ఇద్దరుని. తనకి ఆ రోజు మరి ఎంత ఉందో జ్వరం, 102 ఉందో 103 ఉందో. వెంటనే తను నార్మల్ స్థితికి వచ్చేసిందమ్మ. తనకి సాయంకాలం 10 వరకు ఉండి సేవ చేసి వెళ్ళింది. కళ్ళు తిరిగిపోతున్న వ్యక్తి మా ఇంటికి వచ్చి ఆ అమ్మవారు టచ్ అయ్యేసరికి అలా అయింది. సరే నేను లోపలికి వచ్చాక అమ్మ మీరు భోంచేశారా అని అడిగాను. చేయలేదు తల్లి అన్నారు ఆవిడ. బొర్రు ఊపారు, చేయలేదండి. మాట వినలేదు సొమ్మండి. కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర రామకృష్ణ మఠం స్వాములు అంతా కూడా భోంచేస్తున్నారమ్మ. ఆమెను కూడా ఇంకో కుర్చీ వేసి కూర్చోమని అందరికీ అప్పుడు నేనే వడ్డించేదాన్ని. ఆడావిళ్ళ అమ్మ అన్నీ అక్కడే ఉన్నాయి కదా పెట్టుకోండి అన్నాను నేను. ఇలా వీళ్ళ పర్సలన్నీ నేను నాకు ఇస్తే బెడ్రూమ్లో పెట్టమ్మా. ఆవిడ కుర్చీలో కూర్చుని తింటుంది. ఇలా చూశాను నేను. పర్సలన్నీ బెడ్రూమ్లో పెట్టి తాళం వేద్దామని తాళం వేస్తూ అమ్మవారు ఒక చూశాను. మామూలుగా వచ్చిన ఆవిడ ఒక చూశాను. చూస్తే ఆవిడ 4 ఇంతలా తెరిచిందమ్మ. నా భ్రమము అనుకున్నాను నేను అమ్మ. తర్వాత ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అమ్మ. వెనక నుంచో ముందు నుంచో వెళ్ళాలి, 2 చూడలేదు నేను. అడావిడే, అందరికీ అడావిడే. తను రాత్రి 10 వరకు ఉండి సేవ చేసింది పాపం చాముండి అమ్మ. అంత అద్భుతంగా జరిగిందమ్మ, చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత దీన్ని నేను నాకు తెలియదు, నా భ్రమ అనుకున్నాను, వదిలేశాను అక్కడితోటి. తర్వాత ఒక వారం రోజులకి శ్రీశైలం వెళ్ళాను. వెళితే అదే రూపంతో వచ్చి నాకు బొట్టు పెట్టిందమ్మ. తర్వాత గంగోత్రిలో కౌశికమ్మ కలిశారు నన్ను ఫస్ట్ టైం. అప్పుడు ఆవిడికి నేను చెప్పకుండానే ఇవన్నీ ఆవిడ చెప్పింది నాకు.
చెప్పి నువ్వు అన్నపూర్ణాదేవి వచ్చింది అనుకుంటున్నావు, నువ్వు ఏదో అన్నదానాలు చేస్తున్నావు కదా అని కృష్ణుడికి ప్రతిరూపమైన మహాకాళి వచ్చి భోంచేసి వెళ్ళింది అని చెప్పారు. నాలుగిలా తీసింది కదా అమ్మ. అలాగే ఎన్నో అద్భుతాలు ఈ జీవన ప్రయాణంలో అమ్మ. ఇప్పుడు తను చూస్తే అది గుర్తుకొచ్చి ఇప్పుడు చెప్పాను. గుర్తుదాని ఎన్నో ఎన్నో అనుభవాలు ఇలాంటివి దర్శించాను నా ఈ 30 ఏళ్ల కాలంలో ఆధ్యాత్మిక ప్రయాణంలోని. భగవంతుడు ఎప్పుడూ కూడా పురాణ కాలంలో జరిగింది అని అక్కర్లేదమ్మా. మనల్ని మన మనసుని నిలబెట్టుకోగలిగితే అమ్మ మనం అన్నీ దర్శించవచ్చు తల్లి అమ్మ. దాన్ని భగవంతుడి వైపు తిప్పి దేహంతో సంసారంలో డ్యూటీ చేస్తే మనం తరింపబడతాం అమ్మ. మనం తరింపబడాలంటే ఎవరో వచ్చి మనల్ని తరింప చేయరు తల్లి. ఈ గురువులు చెప్పిన మాటలు విని మన జీవితాన్ని మనం సక్రమంగా మార్చుకోవాల్సిందే అమ్మ. అర్థమైందా అమ్మ? ఏ అనితమ్మ నీకేం డౌట్లు లేవా? ఏదో ఒక్కళ్ళే ధ్యానించు, ఇష్టం అందరి మీద పెట్టుకో, తప్పేం కాదు. ఆవిడ కృష్ణుడా? వాళ్ళకి నీకేది ఇష్టమో అది. నా కృష్ణుడి ఇష్టమని నీకు అది చెప్పను నేను. నీకు రెండిట్లో ఏది ఇష్టమో ఏమ్మా అది పట్టుకో అమ్మా. ఆయనే పట్టుకో, సెకండ్ ఎందుకు, ఫస్టే పట్టుకో. ఫస్ట్ ఏంటి చివరి కూడా ఆయనే. ఫస్ట్ మధ్యలో చివర ఏమీ లేదు. ఫస్ట్ ఏదైతే ఉందో చివరి కూడా అదే ఉంది అమ్మా. కృష్ణ అయినే పట్టుకో అమ్మా. మాయ కృష్ణ మాయలు చూపకుము, బాహ్య మాయలో నన్ను పడనీయకుము. మాయ కృష్ణ మాయలు చూపకుము, బాహ్య మాయలో నన్ను పడనీయకుము. మోహన కృష్ణ మోహములో నన్ను పడనీయకుము, నీ మోహములో పరవశించని. మాయ కృష్ణ మాయలు చూపకుము, బాహ్య మాయలో నన్ను పడనీయకుము. మోహన కృష్ణ మోహములో నన్ను పడనీయకుము, నీ మోహములో పరవశించని. మాయ కృష్ణ మాయలు చూపకుము. మురళీ కృష్ణ బాహ్య శబ్దాలలో నన్ను పడనీయకుము, నీ మురళీ గానములో తరలిపోని. మురళీ కృష్ణ బాహ్య శబ్దాలలో నన్ను పడనీయకుము, నీ మురళీ గానములో తరలిపోని. మాయ కృష్ణ మాయలు చూపకుము, బాహ్య మాయలో నన్ను పడనీయకుము. భగవంతుని పట్టుకుంటేనే బాహ్య ప్రపంచాన్ని నుంచి మన అంతర్ముఖం అవుతాం తల్లి. ప్రపంచంలోనే జీవనయాత్ర ఉంటుంది మనకి, కానీ నీ అడుగులు నీ లోపలికే ఉంటాయి. ఏ భగవంతుడికి నీ లోపల కూర్చుని ఇదంతా చేయిస్తున్నాడో నీ ద్వారా అమ్మ, ఆయన నీ దగ్గరే ఉన్నాడు తల్లి. ఏమ్మా అర్థమైందా అమ్మ? గుడి నాకు కుదరలేదని ఆలోచనే అక్కర్లేదు. అన్నిటికన్నా గొప్ప క్షేత్రం ఏదో తెలుసా అమ్మ మీకు? ఏది చెప్పండి అమ్మా. అన్నిటికన్నా గొప్ప క్షేత్రం ఏదమ్మా అమ్మా? హృదయం అంటే అది ఆయన ఉండేది, దేహమే క్షేత్రం ఏమ్మా. లోపల ఉన్న ఆత్మ పరమాత్మ. గొప్ప క్షేత్రం ఏంటంటే ఈ దేహమే అమ్మా. ఇది మనసు ఎప్పుడైతే పవిత్రమైందో అక్కడ ఉన్నవాడు నీకు అనుభవానికి వస్తాడు తల్లి అమ్మా. ఆయన ఒడిలో ఒకరోజు చేరిపోతావు. అక్కడే ఉన్నావు, అజ్ఞానంతో ఇలా ఎగురుతున్నావు అంతే. ఆయన్ని వదిలి ఎగురుతున్నాయి నీ ఆలోచనలు అంతే. మూలాన్ని వదిలేసి ప్రపంచం వైపు ఎగురుతున్నాయి మన ఆలోచనలు.
మన ప్రయాణం ఏదో ఒక జన్మలో ఇక్కడ కలవాల్సిందే తల్లి. గుడిలోని లేదు, మన చిరునామా క్షేత్రాల్లోని లేదు, ఈ హృదయ క్షేత్రంలోనే కలవాలి. ఎక్కడికి వెళ్ళినా, కైలాస పర్వతానికి వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా నీ అడ్రస్ నీ దగ్గరే ఉంది. అర్థమైందమ్మా? ఎప్పుడు ఏది కుదరకపోయినా దాని గురించి ఆలోచన చేయక్కర్లేదు. నీ దగ్గర ఉన్నవాడిని నువ్వు ప్రార్థించు, సరిపోతుంది. ద్రౌపదీదేవికి అవమానం జరుగుతుంది కురుసభలోని. ఆ తల్లికి ఎక్కడున్నవాడు వచ్చి రక్షణ చేశాడండి? ఇక్కడి నుంచే వ్యక్తమయ్యాడు ఆయన. ఏమ్మా? అంతేకాని ఆయన ద్వారక నుంచి, బద్రీనాథ్ నుంచి, బృందావనం నుంచి వచ్చాడా అండి పరిగెత్తుకుంటా? ఆయన ఎప్పుడైతే ఆ తల్లి తెలుసుకుందో అప్పుడు వ్యక్తమయ్యాడు ఆయన. తెలియకముందు ఆయన కూడా మనల్ని సాక్షిగా చూస్తాడు. మన మనసు నుంచి వచ్చే ఆలోచన ఫస్ట్ తెలిసేది ఆయనకే. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, రెండు మన గీతగా గీసేస్తాడమ్మా ఆయన. గీత లేకుండా చేసుకోవాలంటే ఆయన్ని పట్టుకోవాలంతే అమ్మ. అర్థమైందా తల్లి? ఇప్పుడు నాకు ఇవిడి మీద కోపం ఉందనుకోండి, లోపల తిట్టుకుంటాను, ఆవిడికి తెలీదు. కానీ ఇక్కడ ఉన్నాడే ప్రత్యక్ష సాక్షి, అక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేము తల్లి. అక్కడ గీత పెట్టేస్తాడంతే అమ్మాయి. అది తప్పకుండా మనం ఫేస్ చేయాల్సిందే. ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎంత పుణ్యం చేసినా సరే ఈ పనిష్మెంట్ అనుభవించాల్సిందే మనం. దానికి ఉదాహరణ చూడండి, రామచంద్ర ప్రభు చక్రవర్తి కుమారుడు, మరి ఒక చక్రవర్తి వంశానికి అల్లుడు, అరణ్యవాసంలో ఇటుకరాయి మీద పడుకోలేదమ్మా? పడుకున్నాడా లేదా అండి? కర్మ అంటే ఇదే. పాండవులు ప్రపంచాన్ని జయించగలరు, అక్కడ భార్యకి అవమానం జరుగుతుంటే తలదించి కూర్చున్నారు చూసారండి? కర్మ ప్రభావం అంటే ఇదే. శ్రీరామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వస్తుంది, అది తెలుసా అమ్మ మీకు? రమణ మహర్షికి చేతి మీద క్యాన్సర్ వచ్చింది, తెలుసా అమ్మ? ఇవన్నీ కూడా మనకి వాళ్ళు చూపెట్టి వెళ్ళారమ్మ. కర్మ ఎవరిని కూడా తప్పించదు. ఎటువంటి వాళ్ళైనా సరే, ఇండియాలో నెంబర్ 1 డాక్టర్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, ఏదైనా సరే మన జీవితంలో నడిచిన నడక అనుభవించి తీరాల్సిందే అమ్మ. ఎవ్వరూ దీనికి మినహాయింపు లేదు. ఇక్కడ డబ్బు ఉంటే కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పి బయటపడవచ్చు, కానమ్మా భగవంతుడి విషయంలో అందరూ తలదించుకోవాల్సిందే తల్లి. అందుకని ప్రేమగా, ధర్మంగా ఉంటే మన జీవితంలో చేదు అనుభవాలు ఉండవు తల్లి. ఏదైనా చేదు అనుభవం వచ్చినప్పుడు ఎంత నలిగిపోతున్నామమ్మా మనం. దుఃఖం వచ్చినప్పుడు మనం ఏడవడం లేదా అమ్మా? అప్పుడు మన డబ్బు ఏమన్నా మనకు ఉపశమనం ఇస్తుందా తల్లి? అప్పుడు భగవంతుడు ఏదో ఆశ్రమానికి వెళ్దాం, లేదా గుడికి వెళ్దాం, బాబాయ్ ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నావు అని ఎక్కడికి పరిగెడతావు నువ్వు? కిట్టి పార్టీకి పరిగెడతావు, గుడికి పరిగెడతావు. అప్పుడు గుడిలో శాంతి ఉంటుంది నాకు, లేదా మహాత్ముడు సన్నిధానంలో శాంతి ఉంటుంది నాకు అని. అప్పుడు నీ అవసరానికి అటు పరిగెడుతున్నావు. ఇవి నాకు ఆనందాన్ని ఇవ్వలేవు, ఆ గుళ్ళోకి వెళ్తే ఒక్క నిమిషం కూర్చుంటే నాకు శాంతి లభ్యం అవుతుందని ఓ మహాత్ముడి దగ్గరికో, గుడికో, లేదా ఒక క్షేత్రానికో, ఇలాంటి చోట వెతుకుతాం. ఎవరి జీవితంలో అయినా ఇదే జరుగుతుందమ్మా. పాదమునందు అనంతుడవే, హృదయమునందు నీవే, బాహ్యమునందు అనంతుడవే, హృదయమునందు నీవే, మార్గమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే, బాహ్యమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే, బాహ్యమునందు అనంతుడవే, హృదయమునందు నీవే, మార్గమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే. నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా, అంతటా నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా, బాహ్యమునందు అనంతుడవే, గమ్యమునందు
నీవే. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి బాహ్యమునందు అనంతుడే అని చెప్తుంది కదండి ఈ పాట. గమ్యమునందు నీవే అమ్మా. గమ్యమునందు అంటే బాహ్యంలో నువ్వు ఎన్ని జన్మలెత్తినా మనం పట్టుకోలేమంట తల్లి అమ్మా. నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్తుంది, ఋషుల యొక్క అనుభవం చెప్తుంది, నా అనుభవం కూడా చెప్తుంది. బాహ్య ప్రపంచంలో నేను బృందావనం ప్రతీ నెల వెళ్ళినా నాకు భగవంతుడు దొరకడు తల్లి ఏమో. అదే బృందావన కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడనే నాలో ప్రశ్న ఆవిర్భవిస్తే ఉన్నది ఇక్కడే నేను అర్థమవుతుంది తల్లి. 108 పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు నువ్వు 108 సార్లు దర్శించు, నీకు అమ్మ దొరకదు. అదే అమ్మ నీకు హృదయక్షేత్రంలో ఉండే అవన్నీ దర్శింపచేస్తుందని తెలుసుకోవాల్సిందే అమ్మ మనం. అమ్మ బాహ్యమునందు అనంతుడే. నా మనసుని టికెట్ లేదు కాబట్టి అమ్మ, డబ్బులు కట్టక్కర్లేదు కాబట్టి ఎక్కడికో పంపించేస్తాను గెలక్సీలు దాటి. అక్కడ భగవంతుడు ఉన్నాడేమో అని చూస్తే అక్కడికి ఆయన అనంతంగా ఉన్నాడటండి అమ్మ. మళ్ళీ మనసుని అక్కడికి పంపిస్తాను నేను అమ్మ, అక్కడికి ఆయన అనంతంగా ఉన్నాడంటమ్మా. మరి ఇంకే ఎంత నా మనసు ఎన్ని చోట్లకి వెళ్ళిపోయినా ఆయన భగవంతుడు అనంతంగా ఉన్నాడంట, కానీ దొరికేవాడు కాదు ఆయన. బాహ్యమునందంటే ఈ ప్రపంచంలో ఈ క్షేత్రంలో ఆయన కొలువై ఉన్నాడు, ఆ క్షేత్రం చాలా పవర్ అంట, ఈ క్షేత్రం చాలా పవర్ అంట. పవర్ అంటే పవర్ అంతా నీ దగ్గరే ఉంది అమ్మ. క్షేత్రాల్లో ఉన్నాడు ఆయన, ఆలయాల్లో దర్శించేటట్టుగా అంతే అమ్మ. ఇక్కడ వదిలేసేసి అమ్మ, ప్రపంచం నందు నువ్వు ఎన్ని జన్మలు వెతికినా నీకు దొరకడు ఆయన అమ్మ. ఎవరినైనా అడగండి ఇదే చెప్తారు. ఇది చెప్పబోతాడు గురువే కాదు నాకు తెలిసి అమ్మ. బాహ్యమునందు అనంతుడివే, హృదయమునందు నీవే. బాహ్యంలో నేను ఎంత ప్రయాణం చేసినా నిన్ను ఏదో ఒక చోట నీ పాదాలు పట్టుకుందాం అనుకున్నా నాకు అనంతంగా వెళ్ళిపోతున్నావు తల్లి తండ్రి. అదే హృదయంలో నా వైపు నేను చూసుకుంటే గాయత్రమ్మ ఎక్కడా లేదని కనిపిస్తుంది అమ్మ. ప్రపంచంలోని హృదయ క్షేత్రంలో ఉన్నది భగవంతుడు ఒక్కడే అమ్మ. ఒక్కడే భగవంతుడు. ఇన్ని రకాలుగా ఉన్నవాడు ఒక్కడే. ఈశ్వరుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, అమ్మైనా, ఈ 4 పాత్రలు ఏ పాత్ర అయినా సరే భగవంతుడు ఒక్కడే. ఆయన నుంచి ఆవిర్భవించిన ఈ అవతారాలన్నీ కూడా అమ్మ. ఇప్పుడు కరెంటు ఉందమ్మా, ఒకే కరెంటు, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, ఏసీ పనిచేస్తుంది. ఏ ఎలక్ట్రానిక్ వస్తువుకైనా కరెంటు ఒక్కటిగానే ఉంది కదండి, 2గా ఉందంటారా? కరెంటుని మనం చూపెట్టగలమా? కానీ లైట్ వెలుగుతుంటే కరెంట్ ఉందంటాం. ఇప్పుడు నేను వస్తుంటే మా ఇంట్లో కరెంటు పోయింది అన్నాం. కరెంట్ ఎప్పుడు వచ్చిందని తెలుసుకుంటామండి. మళ్ళీ వేసిన ఫ్యాన్ తిరిగితే, లైట్ వెలిగితే కరెంట్ వచ్చిందంటున్నాం, కానీ కరెంటు వచ్చేది తెలియదు మనకు, అది ఏ విధంగా ఉంటుందో, పోయేది తెలియదు అది ఏ విధంగా ఉంటుందో. ఎలా దీన్ని ఆధారం చేసుకుని కరెంటు ఉందని అనుకుంటున్నాం మనం. కరెంటు ఎరుపుగా ఉందా, నలుపుగా ఉందా అని ఏమైనా తెలుస్తుందామా మనకి? ఎలా నీ అనుభవంలో తెలుసుకోవచ్చు. ప్లగ్లో వేలు పెట్టు, షాక్ కొడుతుంది, అమ్మో కరెంటు ఈ విధంగా ఉంది, భయంకరంగా ఉంది కరెంటు. అప్పుడు కూడా మనకి నామరూపాలు దర్శించలేము, కానీ కరెంటు ఉంది కదా అండి. అలాగే మన అనుభవంలో కూడా ఈ దేహాధిపతిగా ఆ అద్భుత శక్తి ఉంది. ఆయన సృష్టించిన కరెంటునే మనం పట్టుకోలేకపోతున్నామే. సృష్టికర్త అమ్మ, విశ్వనేత అయిన, మన ప్రాణం అయిన అలాంటి ఆయన్ని ఒడిలోకి మనం జారిపోవడమే, కానీ భగవంతుడు ఈ విధంగా ఉన్నాడని చెప్పడానికి ఏమీ లేదు తల్లి. రూపాలు చెప్పచ్చు, నామరూపాలు, అదృశ్యమైపోయే నామరూపాల గురించి మాట్లాడచ్చు, కానీ నిన్ను నడిపే అద్భుత శక్తిని నీ అనుభవంలో ఆయన ఒడిలోకి జారిపోవటమే, కానీ ఆయన ఒడి ఈ విధంగా ఉందని ఎవ్వరూ చెప్పలేరు తల్లి, ఎవ్వరూ చెప్పలేరు ఈ సృష్టిలో. ఇంతవరకు చెప్పినవాడు కూడా లేడు. జారిపోవడమే అది ఉంది. కరెంట్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలాగే ఉంది. భగవంతుడు అంటే ఆయన అలాంటి ఆయన మీ హృదయంలో కూర్చుని ఉన్నాడమ్మా. మరి కొంతసేపు ఆయన గుర్తులో మన జీవనయాత్ర చేయాలి కదా అమ్మా. ఆయన గుర్తులో ఇక్కడ ఆయన పూజించాలి కదా. గుడికెళ్ళో పెట్టేస్తావు, దేవుడి రూమ్లో పెట్టేస్తావు, అది కాదు నమస్కారం అంటే. ఇక్కడ ఉన్నవాడికి నీ లెగిసి నీ తొలి అడుగు వేయడానికి ఆధారం అతడే ఉన్నాడు. ఆయనకు ఒక్కసారి నమస్కారం పెట్టాలి కదా తల్లి. ఎవరైనా పెట్టాల్సిందే, ఏదో రకంగా పెట్టాల్సిందే ఆయనకి. మనం ఎట్లా వెళ్ళాలంటే సత్సంగం మీ ఇంట్లో పెట్టించలేదు, 4 సత్సంగాలు జరిగే చోటకి వెళ్ళి విను, వింటే బాగుపడతాం. అర్థమైందా అమ్మ? కొన్ని వదులుకోవాలమ్మ, కొన్ని వదులుకుంటే భగవంతుడికి దగ్గర అవుతాం. నేను ఎలాగే ఉంటానంటే ఆయన ఏమి దొరకడం అమ్మ. సంసారానికి ఏమీ ఆయన కడ్డు కాదు,
అమ్మా ఆయన మనకి అడ్డేమీ కాదు తల్లి, సంసారంలో డ్యూటీ చేసుకోవాలి మనం. కానీ భగవంతుడి గురించి ప్రేమించాలి తల్లి, ప్రేమించాలి అంతే. ఆయన గొప్పతనాన్ని ప్రేమించాల్సిందే. నీలో ఉన్న గొప్పతనం అంతా ఆయనే, అంత గొప్పవాడు ఆయన. ఒక్కోసారి పొద్దున్నే 3:30కి మెలకు వస్తుందండి. ఆ టైంలో అంటే మళ్ళీ స్నానం చేసి వెళ్ళి అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ వీళ్ళందరూ ఇంట్లో ఇంకా మా ఆయన వాళ్ళంతా ఏంటి ఈ టైంలో లేచా, ఈ టైం అట్లా అంటారేమో అని గమ్మున పడుతుంది. అదే అమ్మ, మనం మాయ అంటే అదే తల్లి. ఏమ్మా మా ఇంటికి ఫస్ట్లో సత్సంగానికి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు మా వారు బీరువా తలపై తీసి చీర తీసుకుంటే ఒప్పుకోరండి, అందుకని పడుకుంటాము అని అంటే, అమ్మ రాత్రి తీసి పెట్టుకో అమ్మ, శ్రద్ధ నీకుంటే ఐడియాస్ అయ్యే వస్తాయమ్మా. అమ్మ సో ఆ టైంలో స్నానం చేసి కూర్చోవాల్సిన అవసరం లేదు. లేదండి, హాయిగా మంచమే కూర్చొని మీకు ఏ నామం ఇష్టమో దాన్ని చేయండి. ఏమమ్మా స్నానం అది మిగతా వాళ్ళకి నిద్రాభంగం అనుకుంటే ఏమ్మా మీరు మంచం మీద కూర్చుని హాయిగా చేసుకోండి తల్లి. లేకపోతే ఇలా హాల్లోకి వచ్చేయండి, మీ ఇంట్లో హాల్స్ ఎలాగ ఉంటాయి కదా, హాయిగా కూర్చొని చేసుకోండి అమ్మ. మనం ఉద్ధరింప చేసుకోవాలి అనుకుంటే భగవంతుడు అనేక ఇదిని చూపెడతాడమ్మా మనకి, ఏ విధంగా చేసుకోవాలనే దానికి ఆయనే ఓపెన్ చేస్తాడమ్మా మనకి. అంటే ఆసక్తి మనలో కలిగినప్పుడు. గంగోత్రిలో లలితామాతాజీ అని చాలా గొప్ప తల్లి ఉంటుందమ్మా. ఆవిడే అమెరికాలో చదువుకుంది, పిహెచ్డి చేసింది, కానీ సన్యాసం తీసుకుని గంగోత్రిలో మంచి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. చిన్న కుటీరంలో గుహలో ఉంటుంది గంగోత్రిలో. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి తప్పకుండా మనం కూడా కొద్దో గొప్ప ఆవిళ్ళ జీవనయాత్ర చేయకపోయినా మనం కొద్దో గొప్ప నడవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. మీకులాగా చదువుకుంది ఆవిడ, చాలా పెద్ద చదువు చదువుకుంది, కానీ అవన్నీ అసలైన చదువులు కాదు, ఆయన యొక్క తలంపే పెద్ద చదువు అనుకుని తెలుసుకుని వదిలేసేసి వచ్చేసింది హిమాలయస్కి ఆ తల్లి. ఆవిడ కుంభమేళాకి వచ్చినప్పుడు సహజంగా ఇదివరకు నా రూమ్లోనే ఉండేవారు ఆవిడ. నాకు ఎప్పుడు మళ్ళీ ఆ 3ంటికో ఆ 4ంటికో లేచి ధ్యానం చేసుకోవడం అలవాటమ్మా. మా రూమ్లో ఇద్దరం ఉన్నాం, ఆవిడ నేను. ఎప్పుడు వెళ్ళుకొచ్చిన ఆవిడ ధ్యానంలో ఉండేది. అవును, నేను ధ్యానం నాకు అనేకసార్లు నిద్ర పట్టదు, కానీ ఆ 3:30 వరకు ఎదురు చూసి అప్పుడు లేసి చేసుకోవటం అలవాటు చేసుకున్నానే. కానీ మధ్యలో ఆవిడలాగా నేనెందుకు చేసుకోలేకపోతున్నాను? ఆవిడేమి నువ్వు లెగు గాయత్రమ్మ అని చెప్పలేదు. మనకన్నా ఉన్నతమైన నడక నడిచే వాళ్ళని గమనిస్తే తల్లి మన మనసులో ఆలోచనలు మారుతూ ఉంటాయమ్మ. ఆ టైంని నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి అమ్మ? చూసారా, ఒక మంచి నడత నడిచే వాళ్ళ దగ్గర మనం ఉన్నామనుకోండి అమ్మ, తప్పకుండా మన ఆలోచనలకి అనేక ఆన్సర్లు దొరుకుతాయి అలాంటి వాళ్ళని చూస్తే. నాకు అనేక సార్లు నిద్ర పట్టదు, నేను టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, నేను ధ్యానం చేసుకుంటాను అనే ఆలోచన ఆవిడ యొక్క నడవడికని గమనిస్తే వచ్చిందమ్మ నాకు. అలా ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది తల్లి, ఎందుకంటే మన ఆలోచన అటు తిరగాలి. అర్థమైందా అమ్మ? తిరగాలి. లేచి కూర్చోండి, మీ వారికి డిస్టర్బెన్స్ అంటే హాయిగా హాల్లో కుర్చీలో కూర్చోండి అమ్మ, చేసుకోండి. కుదరదు, టైం లేదనుకోవటం కూడా రెండు మన దోషాలే తల్లి. కాస్త ఇలా వచ్చిన ఆలోచన కాస్త పుషింగ్ ఇచ్చామనుకోండి, హాల్లోకి వచ్చి కూర్చుంటాం, మీరు ఉద్ధరింపబడతారు. మధురలో జన్మించిన చిన్ని కృష్ణుడు బృందావనములో ఉన్నాడని వెళితిని, వీధి వీధి తిరిగి తిని, బృందావనమంతా వెతికితిని, ఎక్కడా కన్నయ్య చిరునామా, ఎక్కడా కన్నయ్య చిరునామా, బృందావనమంతా వెతికితిని, చిక్కలేదు కన్నమ్మా చూకి, మరి ఎక్కడయ్యా నీ చిరునామా, బృందావనమంతా వెతికితిని, చిక్కలేదు కన్నమ్మా చూకి, మరి ఎక్కడయ్యా నీ చిరునామా, ఇక్కడే రాధమ్మను పెనవేసుకున్నావట, ఇక్కడే రాధమ్మను పెనవేసుకున్నావట, ఇక్కడే మురళీగానాలు కురిపించినావట, మరి ఎక్కడయ్యా నీ చిరునామా, బృందావన
వెతికితిని చిక్కలేదు కన్నమ్మ చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా ఇక్కడే గోపెమ్మలను అలరించినావట ఇక్కడే గోపెమ్మలను అలరించినావట ఇక్కడే వెన్నను దోచినావట మరి ఎక్కడయ్యా నీ చిరునామా బృందావనమంతా వెతికితిని చిక్కలేదు కన్నమ్మ చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా. ఇంతవరకు సాగింది ఈ పాట యొక్క అర్థాన్ని అమ్మ మనం ఇంతవరకు మాట్లాడుకున్నది. నేను ఫస్ట్ టైం బృందావనం వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరే అనేకమైన సత్సంగాలు ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇలా సత్సంగాలు పెట్టానమ్మ. జీవనయాత్రలో 14 వెళ్ళాడమ్మా. ఫస్ట్ బృందావనం చూడడానికి వెళ్ళాను నేను. అప్పుడే మన ఇంట్లో భగవద్గీత భాగవతం ఇవన్నీ చెప్పబడ్డాయి. ఏదైనా భగవద్గీత చెప్పేవాళ్ళని ఎక్కువ ఇన్వైట్ చేసేదాన్ని. భగవద్గీతే నా జీవనయాత్రకి ఆధారం. దాని అందు ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళందరినీ పిలిచేదాన్ని. అలాగే ఈ 30 ఏళ్ళ నుంచి అలాగే సాగింది. అలాంటిది నేను ఒక 10 ఏళ్ళు అయిన 5-6 ఏళ్ళు అయిన తర్వాత బృందావనం ఫస్ట్ దర్శించడానికి వెళ్ళాను. మధురలో పుట్టాడు కదా ఆయన, బృందావనంలో తిరిగాడాడు కదా, అదొక ఆలోచన అంతే. వెళ్ళి నేను ఎప్పుడు ఆయన పనులే చేస్తాను. సత్సంగం అంటే ఆయనదే పెడతాను, ఆయన గురించి ఆలోచిస్తాను. అలాంటి ఆయన ఇంటి దగ్గర పాడుకుంటూ ఉంటే కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడూని. అలాంటిది ఆయన జన్మించిన చోటుకి వెళుతున్నాను నేను, ఆయన తిరిగాడిన ప్రదేశాలు దర్శించడానికి వెళుతున్నాను నేను అని చెప్పి ఒక ఊహలో ఆ మధుర బృందావనం నాకు కూడా 10 మంది ఉన్నారు. అవన్నీ ఆయన ఇక్కడ పరిగెత్తాడు, అక్కడ జన్మించాడు, ఇక్కడ వెన్నంటి వచ్చాడు, ఇలా ఎన్నో ప్రదేశాలు దర్శించాము. నాకేదో ప్రత్యేకం చేస్తాడని నేను అనుకున్నానమ్మా. ఆయన అంటే ఒక అజ్ఞానం ఉండబట్టి నేను నీ పనులే ఎప్పుడు చేస్తాను కదా కృష్ణ, అలాంటిది నువ్వు తిరిగాడిన ప్రదేశానికి నేను వచ్చాను, నువ్వు నాకు ప్రత్యేకంగా దర్శనమిస్తావో ఏదో పిచ్చి ఊహలో అజ్ఞానంతో ఆలోచనలతో అక్కడ అంతా తిరిగానమ్మా. నాకు ఏమీ కనిపించలేదు అక్కడ. అమ్మా ఇంటి దగ్గర పాడుకుంటూ ఎప్పుడు కనిపిస్తావే, అక్కడికి వెళ్ళాక మొత్తం పోయింది ఏంటని నా వెతుకులాట ఉంది చూసారా. నీ పనులే నేను చేస్తున్నాను, అందువల్ల నువ్వు నాకు ఏదో ప్రత్యేకమైన దర్శనం, ఏదో నాకు అనుభూతిని ఇస్తావు అనే ఒక ఆలోచనలతో వెళ్ళేసరికమ్మా అప్పుడు ఇంటికి వచ్చేసాను నేను. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి పడుకుంటే రాధాకృష్ణులు చిన్ని పిల్లలుగా నేను పడుకున్న రూములో అంతా పరిగెడుతూ దర్శనం ఇచ్చారమ్మ. అదే మంచమే కూర్చుని వాళ్ళ లోకల్లో వాళ్ళు ఆడుకుంటున్నారు చిన్ని పిల్లలుగా. రాధాకృష్ణులు అంటే చిన్న పిల్లలే అమ్మ, అంతే, స్నేహితులు వాళ్ళు. ప్రేమ అనే ఇదిలో స్నేహితులు వాళ్ళు. ప్రేమ అంటే స్వచ్ఛమైంది అమ్మ. ఈ భార్యాభర్తల ప్రేమ ఇది కాదమ్మా, అతీతం, జీవాత్మ పరమాత్మ కలయికి అవసరమైన ప్రేమ వాళ్ళది అమ్మ. ఆ ఇదిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దర్శించాను. అది నాకు చాలా ఆనందం అనిపించింది. తెల్లారిగట్లు మళ్ళీ స్నానం చేసేసి దేవుడి రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు నాకు ఈ పాట వచ్చింది, మధురలో జన్మించిన చిన్ని కృష్ణుడు బృందావనంలో ఉన్నాడని వెళ్ళాను ఏమో. ఇక్కడే కదా నువ్వు రాధమ్మని ఇది చేసావు, ఇక్కడే కదా మురళీ గానాలు కురిపించావు, ఇక్కడే గోపెమ్మలను అలరించావు, ఇక్కడే వెన్నను దోచావు, అలాంటి చోటికి నేను వచ్చాను కృష్ణ, నాకు నీ దర్శన భాగ్యమే దొరకలేదని ఒక బాధతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ పొద్దుటే దేవుడి రూమ్లో ఈ పాట ఇచ్చాడమ్మ. అన్ని చోట్ల వెతికాను, నీ చిరునామా నాకు అర్థం కాలేదని. అయినప్పుడు తర్వాత చెప్తున్నాడమ్మ, నేను ముందుది పాడాను కదా, తర్వాత ఇది ఇప్పుడు పాడతాను. పిచ్చిదాన హృదయపు తలుపులు తెరచి చూడు, పిచ్చిదాన హృదయపు తలుపులు తెరచి చూడు, నీ ఉన్నది నా చిరునామాలో నేనని, ఈ విశ్వమంతా అతని చిరునామాలోనే నిండి ఉన్నదని, ఈ విశ్వమంతా. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ చెప్పాడమ్మా, పిచ్చిదానా హృదయంలో నేను ఉండబట్టే నువ్వు బృందావనం నేనే తీసుకెళ్ళాను నిన్ను ఏమ్మా. ఇక్కడున్న వాళ్ళని తెలుసుకోకుండా ఎప్పుడో నేను అవతారంగా వచ్చి తిరిగి అడిగిన ప్రదేశాల్లో వెతుకుతావేంటని చెప్పాడు ఆయన. ప్రతీది మన దగ్గరికే తీసుకొస్తుందమ్మా అమ్మ, ప్రతీది మన దగ్గరికే. ఇప్పుడు మీకు అర్థమైందా తల్లి? అనితమ్మ అర్థమైందా?
నేను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాను. వెళ్ళినప్పుడు లోపల వెళ్ళాను, దండం పెట్టుకొని సమాధి దగ్గర పువ్వులు ఏదైనా అడుగుతానంటే ఇక్కడ ఏం ఇవ్వరు, బయట ఇస్తారు. నార్మల్లీ మనం గుడికి వెళ్తే ఏదో పువ్వు పువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇలాగ అనిపించింది. అయ్యో ఏం లేదు. మళ్ళీ వేప చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిందండి. నాకే పెట్టిందే ఇంకెవరు ఎప్పుడు నేను నోటీస్ చేయగా పెట్టిన వెళ్ళిపోయారు. సో ఇంటికి వచ్చినాక మా అత్తగారికి చెప్తే మా అత్తగారు చూసాకే నేను చేస్తున్నాం బాగా చూపిస్తారట, ఇంకా అనిపించింది కదా ఏమీ లేదని చూడక నిదర్శనం చూపిస్తాడు బాగా. అప్పుడు అనిపించింది తర్వాత అప్పుడు నేను గుర్తు చేసుకుంటే అనిపించింది. నేను క్యూలో ఉన్నప్పుడు ఆవిడ ట్రైన్లో ఏదో పెట్టుకొని నా వరకే బొట్టు పెట్టేది. గుడిలో ఉన్న బాబా బొట్టు పెట్టేచ్చాడు, మీలో ఉన్నవాడు మిమ్మల్ని చదివాడు కాబట్టి పెట్టిస్తాడు. అమ్మా అమ్మా ఈవిడ నన్ను అక్కడే ఎదుగుతుంది పాపం, ఇక్కడే బొట్టు పెడదామని పెడతాడమ్మా. అదే గుడిలో ఉన్నవాడు వ్యక్తమై మీకు పెట్టడం, మీ హృదయ క్షేత్రంలో ఉన్నవాడు మిమ్మల్ని చదివాడు కాబట్టి. నేను నీకులాగా వెతికానమ్మా, నువ్వు బొట్టు పెట్టాలనుకున్నావు, నేను ఆయన్నే కోరుకున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాడిని వదిలేసి అలా వెతకొద్దు అంటున్నాడు ఆయన. మనకి చెప్పే లెసన్ అదే అమ్మా. నేను నీ దగ్గరే ఉన్నాను, నిన్నే నేను మోసుకుపోయాను మధుర బృందావనం, నన్ను వదిలి నా ఎప్పుడూ మాయ ఇదంతా కూడా, దాన్ని వెతుకుతావు ఎందుకు అన్నాడు ఆయన. అమ్మా బృందావనంలో ఆయన చేసిందంతా మాయ అంటున్నాడు ఆయన. అమ్మా కృష్ణ సర్పము కాటు వేసినది, అణువణువు నారసము ప్రవహించుచున్నది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించుచున్నది. కృష్ణ సర్పము కాటు వేసినది, అణువణువు నారసము ప్రవహించుచున్నది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించుచున్నది. కృష్ణ ప్రేమ రసము ప్రవహించి ప్రవహించి ఈ మనసును తాకినది, కృష్ణ ప్రేమ రసము ప్రవహించి ప్రవహించి ఈ మనసును తాకినది. ఈ మనసే కృష్ణ ప్రేమ రసములో ప్రవహించి ప్రవహించి కృష్ణ సాగరములో కలసినది. ఈ మనసే కృష్ణ ప్రేమ రసములో ప్రవహించి ప్రవహించి కృష్ణ సాగరములో కలసినది, కృష్ణ సాగరములో కలసినది. కృష్ణుడి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడితే అమ్మ మన నడక ఈ విధంగా ఉంటుంది అమ్మ. మనలో మార్పు పట్టుకోవాలి ఫస్ట్ మనం, ఆయన అనుగ్రహం పడే వరకు పట్టుకోవాల్సిందే ఎవరైనా. కృష్ణ సర్పము కాటు వేసింది, దీనిలో చాలా మీనింగ్ ఉంటుందమ్మా. ఎందరో మహాత్ములు ఇది ఎక్కడో రాయబడింది, నువ్వు ఎలా పాడావమ్మా అంటే, నాకు తెలియదయ్యా, ఏదైనా కృష్ణుడు ఇస్తే పాడతాను, నాకు పుస్తక జ్ఞానం లేదు, ప్రపంచ జ్ఞానం లేదు నాకు. ఆయన ఏది ఇస్తే అది నోరు పలుకుతుంది అంతవరకే అమ్మ, ఈ మనసు పలుకుతుంది అంతవరకే అమ్మ. కృష్ణ సర్పము కాటు వేసింది, అణువణువున ఆ రసము అమ్మ, భగవంతుడి యొక్క ప్రేమ రసము ప్రవహిస్తుంది. ఆ రకంగా ప్రవహించి ప్రవహించి ఈ అజ్ఞానాన్ని టచ్ చేసింది మనసుని. ఎప్పుడైతే ఆయన కృపపడిందో అమ్మ, ఈ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పాదిగాట్లకి అయ్యే దారి తప్పుతాయి అమ్మ. నేను నాది అనుకునే ఆలోచనలన్నీ కూడా అమ్మ, ఈ సర్వసృష్టిలో మనదనుకునేది ఏదీ లేదు తల్లి. ఈ ఇంట్లో ఉన్నాం, దీనికి రిజిస్ట్రేషన్ అంటే పక్కింటోళ్ళు ఈ ఇంటికి వచ్చి మనం తరవకుండగానే ఇక్కడ ఉంటాం మనం అమ్మ. ఈ భూమికి అధిపతి భగవంతుడు, ఈ దేహానికి అధిపతి భగవంతుడు. నాదనేది ఎక్కడుందమ్మా అమ్మ? మనం చేసుకున్న పుణ్య పాపాలను బట్టి పెద్ద ఇల్లు చిన్నిల్లు, పెద్ద ఆస్తి చిన్న ఆస్తి వస్తాయే కానీ ఒకరోజు ఎన్ని తరాలు మారినా వదులుకుంటూ వెళ్ళిపోవలసిన వాళ్ళే అమ్మ. ఆఖరికి ఎవరైతే అధిపతి అయి ఉన్నాడో ఆయనదే అయి ఉంటుంది అది. మన తర్వాత మన పిల్లలు తింటారని మనం వెళ్ళిపోతాం అమ్మ. ఆ పిల్లలే కానీ సొంతంగా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ? ఏ తరాల వాళ్ళైనా ఉన్నారా? అది మళ్ళీ భగవంతుడికే చెంది ఉంటుంది. అది దేహం కూడా ఆయన ఇచ్చింది అమ్మ, ఈ భూమికి అధిపతి ఆయనే అమ్మ.
అలా ఆయన యొక్క కృప పడితే అమ్మ, తర్వాత ఈ మనసుకి టచ్ అయింది ఆయన ఆశీర్వాదం. ఇది భగవంతుడి గురించి ఆలోచన చేస్తుంది. తర్వాత ఆ మనసే అంతరించిపోతుంది. ఉన్నది ఆయన ఒక్కడే అమ్మ, ఉన్నది ఆయన ఒక్కడే. నన్ను ఆ బాబాని ఆధ్యాత్మికం అంటే ఏమిటని అడిగాడు ఒక విలేజ్ ఛానల్ వాళ్ళు వచ్చి. నేను వెళ్ళాము, తను నేను ఇంకొకళ్ళు ఎవరు వెళ్ళాము. అంటే ఏదో శాస్త్రంలో చెప్పిందని చెప్పుకొచ్చారు ఆయన. తర్వాత నన్ను కూర్చోమన్నారు, అక్కడ కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత ఒక పాట పాడమ్మా అన్నాను. ఆటోమేటిక్గా నాకు ఒక పాట వచ్చింది. అది నేను పాడాలని, ఇప్పుడు ఏది కూడా ఇది మాట్లాడాలని కానీ ఇది పాడాలని నాకు తెలియదు తల్లి. నేను మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ వచ్చేస్తాను ఇక్కడికి. ఇలాగా అమ్మ ఏం చెప్తానో నాకు తెలియదు. కొంతమంది పిలుస్తారు, అమ్మ మీరు ఏ పాయింట్ గురించి మాట్లాడతారు బోర్డు మీద పెడతా ఉన్నారు. అదే నాకేం తెలుసు, అది నాకు తెలియదు. తెలిస్తే నేనేమీ చెప్పలేను. తెలియకుండా హాయిగా వస్తే భగవంతుడే చెప్తాడు, నేను చెప్పలేను. ఆధ్యాత్మికం అంటే ఏంటని ఒక విలేకరి స్వామివారిని, నన్ను 109 సంవత్సరాల స్వామివారిని అడుగుతున్నాడు. ఆయన అడిగితే ఆయన చెప్పారు, ఆయన బాగానే చెప్పారు ఆయన. తర్వాత ఆయన అదే వాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయింది, నన్ను 4 పాటలు పాడమన్నారు వాళ్ళు. నాకు తెలియకుండా ఈ పాట వచ్చిందమ్మా, అదే ఎప్పుడు పాడతాను. అది బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది, ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది, కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీ ఉన్నావు, ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీ ఉన్నావు, కదలించే ఆత్మగా నీ ఉన్నావు, మరి నేనెక్కడా, నేనెవరో, నేనెక్కడా, నేనెవరో. ఇదే చెప్పు. ఆధ్యాత్మికం అంటే నువ్వు లేవని తెలుసుకోవటమే. అది జన్మలు పట్టచ్చు. మాట అనేది ఒక పదం మాట్లాడేసామమ్మ, 1000 సంవత్సరాలు పట్టచ్చు. కొన్ని గడియల్లో కూడా తెలుసుకునేది ఉంది. ఈ 3 అనుభవించిన వాళ్ళు మన చరిత్రలో ఉన్నారమ్మ. జన్మలు పట్టి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని 1000 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని గడియల్లో అన్నీ వదిలిపెట్టేసి ఆయనలో ఐక్యమైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే, అంతే. అది తెలుసుకోనిది ఏంటంటే మనం ఎక్కడా లేమని అమ్మ. అందుకని నేను ఈ హోమాలు చేస్తాను, ఆ పూజలు చేస్తాను, ఈ గుళ్ళకి వెళ్తాను, ఈ క్షేత్రాలకు వెళ్తాను. ఇది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ మనకి ఏది అగుపించదు, అప్పుడు ఇటువైపు తిరుగుతాము. ఇన్నాళ్ళు నన్ను తిప్పినవాడు నా దగ్గరే ఉన్నాడు అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికం అమ్మ. ఇది నేను చెప్పాను. తర్వాత ఈ పాటల అర్థం చెప్పమ్మా. పైన కూర్చోమ్మా, పైన కూర్చోమ్మా. కృష్ణ సర్పం గురించి నీకేమన్నా అర్థమైతే చెప్పమ్మా. అమ్మా అదే ముందర మొదటి పాటలో అమ్మ అన్నారు కదా, మన ముఖంలో ఉన్న చిరునవ్వు కూడా భగవంతుడే అని. అంటే అమ్మ మాట్లాడే మాటల సందర్భంలో నాకు ఎక్కడో ఏదో జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అబ్దుల్ కలాం గారు ఆయన ఏమని చెప్తారంటే, నేను ఇలాగ ఉత్తమ జీవితం గడపటానికి నన్ను 3 నిలబెట్టినవి అన్నారు. అది ఒకటి భగవద్గీత, రెండవది ఖురాన్, మూడవది తిరుక్కురళ్.
అంటే తిరుక్కురళ్ళ అంటే తిరువళ్ళవర్ అని తమిళ్ సెయింట్ ఉన్నారు. ఆ తమిళ్ సెయింట్ ఆయన ఏమని చెప్తారంటే మోక్షము జ్ఞానము అవన్నీ పక్కకు పెట్టండి, మనిషి భూమి మీద ఎలా జీవించాలి, హౌ టు లివ్, ఎలా జీవిస్తే నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత నది యొక్క నామం రూపం ఏమీ ఉండదు, సముద్రుడైపోతుంది. అలా మన జీవిత గమనంలో మనం ఎలా జీవిస్తే ఆ మోక్షం అనేటువంటి సముద్రంలో మనం ఐక్యం అవుతాం. అది తిరువళ్ళవారు చెప్తారు, హౌ టు లివ్ భూమి మీద. అమ్మ అన్నారు కదా మీ చిరునవ్వు కూడా భగవంతుడే అని. ఆ మాట అనగానే నాకు తిరువళ్ళవారు చెప్పిన మాట గుర్తొచ్చింది. అంటే వాక్యము కూడా దేవుడై ఉన్నది అంటుంది శాస్త్రం. తిరువళ్ళవారు ఏమంటారంటే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్. మనం సంసారంలో ఉన్నాం, కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, ఏయో సమస్యలు, ఏయో బాధ్యతలు, ఏయో కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటాయి, సహజం. అది ప్రతి మనిషికి అది సహజం. అయితే మీ ముఖములో ఉన్నటువంటి చిరునవ్వు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్, కంపాషనేట్ లుక్స్. మనం ఇతరులను చూస్తున్నాం అనుకోండి, ఇతరులను చూస్తామంటే వాళ్ళు సెన్స్ చేస్తూ ఉంటారు మన పట్ల ప్రేమతోటి చూస్తున్నారా, ఆప్యాయతతోటి చూస్తున్నారా, చిరాకుతోటి చూస్తున్నారా. మన కళ్ళు, మన ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. అలాగా కంపాషనేట్ లుక్స్, మన కళ్ళు దయతోటి చూడాలి. దయతోటి, ఆ దయతోటి కనుక ఎదుటి వారిని చూస్తున్నాం అనుకోండి, మన లోపల బోల్డ్ అన్ని మైనస్లు ఉన్నా ఆ మైనస్లను పక్కకు పెట్టి ఆ దయ ఏం చేస్తుందంటే ఆ మైనస్లను పక్కకి గెంటి వాళ్ళని ప్రేమించేలా చేస్తుంది. అమ్మ అంటున్నారు కదా సాధన అంటే ఏమీ లేదు, ప్రేమగా ఉండండి, ధర్మంగా జీవించండి. అమ్మ చెప్పే ప్రతి సత్సంగం యొక్క సారం ప్రేమగా ఉండండి, డే టు డే లైఫ్లో ప్రేమగా ఉండండి, ధర్మంగా జీవించండి. ఇది అమ్మ చెప్తున్నారు. అంటే ప్రేమ ఎలా వస్తుంది? ఎదుటివారి పట్ల కంపాషన్ తోటి. ప్రతి మనిషిలోనే ఏదో బలహీనత ఉంటుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతని పక్కకి గెంటుకోవాలి అంటే మనకి లోపల కంపాషన్ ఉండాలి. కంపాషన్ ఉందనుకోండి, ఆ ఎదుటి వారిలో ఉన్న బలహీనతను పక్కకి గెంటి వాళ్ళలో ఉన్న గుడ్నెస్ చూడగలుగుతాం. అంటే తిరువళ్ళవారు ఏమన్నారంటే కంపాషనేట్ లుక్స్, జనరస్ హ్యాండ్స్. మన చేతులు స్వార్థపూరితంగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా స్వార్థాన్ని బేస్ చేసుకుని చేస్తాం. ఆ స్వార్థపూరితమైన పనులకి పరిమితం అవ్వకుండా జనరస్గా ఉండండి. ఈ సృష్టి అంతా భగవంతుడిదే, వీళ్ళందరూ మనవాళ్లే అని అనుకుంటే మనకేమీ అనిపించదు. పరాయి వాళ్ళు అనుకునేసరికి భేద బుద్ధి వస్తుంది. జనరస్ హ్యాండ్స్, లవింగ్ స్పీచ్, ప్రేమపూరితమైనటువంటి పలకరింపు. వీటిని డే టు డే లైఫ్లో అలా ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నం చేస్తే, అలా జీవిస్తే సహజంగానే మీరు పక్వతకు వచ్చేస్తారు అని చెప్పారంటే తిరువళ్ళవారు. అంటే తమిళియన్స్కి మనకంటే కూడా తమిళియన్స్ వాళ్ళు సాంప్రదాయాన్ని వాళ్ళు చాలా గౌరవిస్తారు. వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలనిపిస్తుంది. కన్యాకుమారి వెళ్ళారనుకోండి, ఆ వివేకానంద రాకు పక్కన తిరువళ్ళవారి విగ్రహం ఎంత పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట తిరువళ్ళవారిది. తిరువళ్ళవారు భూమి మీద అసలు మనిషి ఎలా జీవిస్తే జ్ఞానం వస్తుందో చెప్పారు. మన జీవిత విధానాన్ని అమ్మ ప్రతిసారి అంటారు, మీరు ఉపయోగించుకోండి అమ్మ, కాలాన్ని ఉపయోగించుకోండి, మీరు జాగ్రత్త పడండి. అంటే ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు ఏమంటారు? 10 రూపాయలు ఇచ్చి, అమ్మ మీరు జాగ్రత్తగా ఈ 10 రూపాయలని ఒబ్బిడిగా ఉంచుకోండి, డబ్బు జాగ్రత్తగా ఉండండి డబ్బు దగ్గర. తల్లిదండ్రులు ఎలా చెప్తారో అలా మహాత్ములు సెయింట్స్ ఏమని చెప్తారంటే మీ జీవితాన్ని ప్రాపర్ వేలో ఉపయోగించుకోండి, కేవలం బాహ్య జీవితానికే పరిమితం అయిపోవద్దు, సారమంతా హృదయంలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా, మనం బదరి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, లేకపోతే అరుణాచలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అనుభవం పొందవలసింది మట్టుకు హృదయంలోనే. అనుభవం అనేది హృదయంలోనే పొందుతాం. కానీ అవి సహకరిస్తాయి, ఎందుకంటే మహాత్ములు సంచరించిన స్థానం అది మనకి ఛార్జింగ్ ప్లేస్. ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని మనం అనుభవైక వేద్యం చేసుకోవడానికి ఇవన్నీ సహకరిస్తాయి. అంటే జీవిత విధానాన్ని విడిచిపెట్టి మనం
ఏది చేసినప్పటికీ కూడా అది అందులో సక్సెస్ కాలే. డే టు డే లైఫ్లో జీవిత విధానం ప్రధానమైనది. ఇది తిరువళ్ళవారు చెప్తారు. అదే అంటున్నారు, ఇందాక కూడా అన్నారు కదా, బ్రహ్మ చేసిన బొమ్మ ఇది అని. బ్రహ్మ చేసిన బొమ్మ. భగవంతుడు మనల్ని ఎప్పుడు పంపాడో భూమి మీదకి పంపాడు. కరెక్ట్గా మనం వచ్చిన సెకను మనకి తెలియదు, మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోయే సెకను మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇంకా ఊపిరి తీసుకుంటాం అనుకుంటాం, కానీ మనం లాస్ట్ బ్రీత్ ఏది అన్నది కూడా మనకి తెలియదు, మన చేతిలో లేదు. ఈ మధ్యలో ఉన్న కాలమే లైఫ్, జీవితం. దీనిని అంటే పూర్వపు జన్మ రుణానుబంధాన్ని బట్టి మనకి కొన్ని బాధ్యతలు మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత కొన్ని కర్మలు మనం చెయ్యవలసి ఉంటుంది. అయితే భగవాన్ ఏమని చెప్తున్నారంటే, ఒక చేతిని నీ డ్యూటీకి విడిచిపెట్టు. అంటే డ్యూటీ కూడా ఎలా చేయాలంటే బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. డ్యూటీ కూడా భగవంతుడు ఒక్కొక్క శరీరానికి, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు. ఇప్పుడు మీరు చేసే పని మేము చేయలేము. అలా ఎవరికి ఆ పూర్వపు జన్మ సంస్కారాన్ని బట్టి ఏ డ్యూటీ ఇచ్చారో ఆ డ్యూటీని 100% గనక బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ గనక మనం చెయ్యగలిగితే అలా కూడా ప్యూరిఫై అయిపోతాం, అలా కూడా మనం పవిత్రం అవుతాం. అంటే ఒక చేతితోటి నువ్వు నీ డ్యూటీని చెయ్యి, రెండవ చేతితోటి భగవంతుడిని పట్టుకో. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా మన డ్యూటీ కూడా మనల్ని వదిలేస్తుంది. స్లోగా మన డ్యూటీ కూడా అప్పుడు ఈ భగవంతుడిని పట్టుకున్న చేతికి ఈ రెండో చేతిని కూడా కలిపేసుకుని అలా జీవించటం వల్ల అంటే అంటున్నారు కదా అమ్మ, బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో. అంటే మనల్ని మనం భగవాన్ని టచ్ చేశారు. భగవాన్ ఏమంటారంటే, అసలు నీవు ఎవరివి భగవాన్ ప్రశ్న. అమ్మ ఏమంటారు, నిన్ను నీవు తెలుసుకో. అంటే మనం ఎవరమో మనం తెలుసుకోకుండా మనం కాని శరీరంతో, మనం కాని ఇంద్రియాలతోటి, మనం కాని ప్రపంచంతో మనం తాదాప్యమయ్యి 1000 సంవత్సరాలు జీవించామనుకోండి, ఉపయోగం ఏముంది? జీవుడు కూడా అలా బాహ్యముఖానికి వెళ్ళిపోయే కొలది ఆ బయట విషయాల్లో రమించటం, అందులోనే భోగించటం, అందులోనే దొల్లటం, అది అలవాటు, అదొక అలవాటు అంతే. అంతే తప్పించి హృదయంలో అంతులేనంత సుఖం హృదయంలో ఉందని, ఈ సృష్టినంతటిని ఏ వస్తువు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందో ఆ వస్తువే మన హృదయంలో ప్రకాశిస్తుందని అనే ఎరుక వీడికి లేకపోవటం వల్ల పంది బురదలో ఎలా దొరుకుతుందో మనం విషయాల్లో అలా దొరుకుతూ ఉంటాం విషయాల్లో. అయితే మహాత్ముల యొక్క దర్శనం, భగవాన్ కూడా ఏమంటారంటే, సత్పురుషుల యొక్క సాంగత్యం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుల వరకు ప్రయాణం చేసినా నీకు నష్టం లేదు, అంతా లాభమే అన్నారు భగవాన్. సత్పురుషుల యొక్క సాంగత్యం అంటే, సత్పురుషుల యొక్క సాంగత్యం అంత ఉత్తమోత్తమైనది. సత్పురుషుల సాంగత్యం దొరికిందనుకోండి, మనకి వితౌట్ ఎనీ ఎఫర్ట్ మనం ప్యూరిఫై అయిపోతాం. ఇప్పుడు రాజకీయ నాయకులతో సహవాసం చేస్తున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే రాజకీయం వచ్చేస్తుంది. సంపన్నులతో సహవాసం మనకు కూడా సంపాదించుకోవాలనే కాంక్ష మనకు తెలియకుండానే వస్తుంది. అలాగా వ్యాపారస్తులతో చేస్తే మనం కూడా ఏదన్నా వ్యాపారం చేద్దాం అలా అనిపిస్తుంది. పేకాట ఆడి వాళ్ళకి సహవాసం చేస్తే మనం కూడా పేకాట ఆడదాం అనిపిస్తుంది. అలాగ సత్పురుషులతోటి సాంగత్యం వల్ల మనకి తెలియకుండానే ఆ సద్వస్తువుకి సంబంధించినటువంటి ప్రేరణ కలుగుతుంది. అదే సత్పురుషుల యొక్క సాంగత్యంలో మనకి కలిగేటువంటి మహాభాగ్యం. మనం ఏమీ చెయ్యకపోయినా సరే సత్పురుషుల యొక్క సాంగత్యానికి మనం వెళ్ళటం వల్ల, వాళ్ళని దర్శించటం వల్ల, వారి సమక్షంలో మనం కొద్ది కాలం గడపటం వల్ల మనకి లోపల నుంచి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మనం కూడా సత్యాన్ని పొందాలి, ఈ జీవితం రైట్ కాదు, మనం ఎక్స్టర్నల్ లైఫ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ ఇన్నర్ లైఫ్ మనకి లేదు, మనం లోపలికి కూడా ప్రయాణం చేయాలి, లుక్ విత్ ఇన్, మన లోపలికి ప్రయాణం చేయాలి. అంటే నిన్ను నీవు తెలుసుకో. అసలు మనం ఎవరమే, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరమే, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఏమో మరీ బతికేసాం అనుకోండి, ఇంకో 30 ఏళ్ళ తర్వాత మనం ఎక్కడున్నామంటే మన ప్లేస్ ఖాళీ. నేను ఎప్పుడన్నా నాకు ఒంటరిగా ఉన్నామనుకోండి, ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా మన భక్తులందరినీ ఒకసారి చూసుకుందాం అనిపిస్తుంది. చేస్తాను, తీసి చూస్తా ఉంటే అందులో బోల్డ్ అంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు.
అయ్యో వీళ్ళందరూ మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అనిపిస్తుంది. అంటే మనము ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం, మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు జీవితం యొక్క గమ్యం ఏంటి, గోల్ ఏంటి? మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. మన గురువు ఎవరైనా సరే, మనం ఏ మహాత్ముడిని మనం సపోర్ట్గా తీసుకున్నా సరే, ఏ శాస్త్రాన్ని, ఏ గ్రంథాన్ని మనం సపోర్ట్గా పెట్టుకున్నా సరే, మనం ఏ వృత్తి చేసుకున్నా సరే, మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి, మన లోపల ప్యూరిఫై అవ్వటానికి, మన ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి అసలు మన జీవన యాత్ర మనకి సహకరిస్తుందా లేదా? నిన్ను నీవు తెలుసుకో. మనల్ని మనం ఎలా తెలుసుకుంటాం? మనల్ని మనం పవిత్రం చేసుకోగలిగితే ఆ లోపల ఉన్నటువంటి బలహీనతల్ని, ఆ లోపల ఉన్నటువంటి రుగ్మతల్ని, ఆ లోపల ఉన్నటువంటి జన్మాంతర వాసనలను గనక మనం కడుక్కోగలిగితే, మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల, స్వాధ్యాయం వల్ల. మొన్న కూడాని అమ్మని ఆ 108 సంవత్సరాల బాబాజీ వచ్చారు. నేను అదే ఫస్ట్ టైం చూడటం. ఏమన్నారంటే, జీవితం పొడుగున సత్సంగం, స్వాధ్యాయం ఇవి 2 విడిచిపెట్టద్దు అని చెప్పారు. సత్సంగం, స్వాధ్యాయం. అంటే సత్సంగం ఏం చేస్తుందంటే, మన లోపలికి ప్రయాణం చేయాలి కదా. మనల్ని మన లోపలికి చూసుకుంటున్నాం అనుకోండి, ఎన్ని బలహీనతలు ఉన్నాయో మనకి గ్రహింపుకు వస్తాయి. ఇన్ని బలహీనతలున్న మనం ఎదుటి వాళ్ళు బలహీనతల్ని ఇంకేమెంచుతాం? మనల్ని మనం కడుక్కోవటం మానేసి, మన ఇల్లు ఇంత మురిగ్గా ఉంది, దీన్ని శుభ్రం చేసుకోవటానికే మనకి టైం సరిపోవట్లేదు, ఎదుటివాడి ఇల్లు చూసి ఆ గోల్లోకి మనం ఎందుకు వెళ్తాం? అలా మనల్ని మనం చూసుకోవటం వల్ల, మన మీద మనం ఫోకస్ చేసుకోవటం వల్ల మన లోపల ఉన్నటువంటి బలహీనతల్లోంచి బయటికి రావాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. ఎవరి గ్రేస్ వల్ల కలుగుతుంది? సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవాలనేటువంటి ప్రేరణ మనకి కలుగుతుంది. దాన్ని పట్టుకుని ఏ బలహీనతల్లోంచి మనం బయటికి రావాలో నెమ్మదిగా మనల్ని మనం పరిశీలించుకుంటా ఉంటే, స్లోగా బిట్ బై బిట్ మనం అదే అంటే చిన్న విషయాల్లో మనం మార్పు తెచ్చుకోగలుగుతాం. అంటే పెద్ద మహాత్ముల యొక్క గ్రేస్ మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది. నిన్ను నీవు తెలుసుకో. మనం ఎవరమి అనంటే, శాస్త్రం ఏమని చెప్తుందంటే ఆత్మస్వరూపుడు, జీవుడు ఆత్మస్వరూపుడు అని చెప్తుంది. కానీ మనకి లోపల ఉన్న ఆత్మ అనుభవంలో లేదు, దేహం అనుభవంలో ఉంది, మనస్సు అనుభవంలో ఉంది, ఇంద్రియాల అనుభవంలో ఉన్నాయి. ఇవి 3 మనకు అనుభవంలో ఉన్నాయి. మరి ఆత్మని శాస్త్రం చెప్తుంది అంటే, ఒక మంచివాడే అబద్ధం చెప్పడు. మహాత్ములు ఎలా అబద్ధం చెప్తారు? అసలు అబద్ధం చెప్పరు. అయితే ఆత్మ మనకి గోచరం అవ్వట్లేదు, అనుభవంలోకి రావట్లేదు. మనకి ఇవి 3 తెలుస్తున్నాయి. ఈ 3ంటిని అటువెంపుగా తిప్పుకుని జీవిస్తే అప్పుడు ఆ లోపల ఉన్న వస్తువు వ్యక్తం అవుతుంది. ఈ 3ంటిని, ఈ దేహాన్ని, ఈ మనసుని, ఇంద్రియాలని సృష్టి వెంపుగా ఫోకస్ చేస్తే ఇంక జీవుడు ఇంకా అలాగ పునరపి జననం, పునరపి మరణం, ఇంకా అలా ఆ కర్మచక్రంలో, సంసార చక్రంలో కొట్టుకుపోతాడు. మనకి తెలుస్తున్నటువంటి ఈ 3ంటిని, ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని హృదయం వెంపు ఫోకస్ చేసుకుని జీవిస్తే ఆ లోపల ఉన్న వస్తువు మనకి వ్యక్తం అవుతుంది. అది కడసారి జన్మ చిటారు కొమ్మ. అమ్మ చాలా సింపుల్గా న్యాచురల్ భాషలో మనకి తెలియజేస్తారు. మనల్ని మనం వదులుకోమంటున్నారు, మనల్ని మనం వదులుకోవాలంటున్నారు. అంటే నిజమైన త్యాగం ఏంటి అంటే, మనం ఏదోటి త్యాగం చేస్తాం, 10 రూపాయలు లేకపోతే ఒక వస్తువు ఏదో ఒకటి. అది కాదు, తనని తాను త్యాగం చేసుకోవటమే నిజమైన త్యాగి. జనక మహారాజుకి శ్రవణం అంటే చాలా ఇష్టం. ఆత్మవిద్యని జనకుడు చాలా శ్రవణం చేసేవారంట. జనక మహారాజు కొలువుకి యాజ్ఞవల్క్యుడు వస్తారంట. యాజ్ఞవల్క్యుడు వస్తే యాజ్ఞవల్క్యుడిని దగ్గరగా కూర్చోబెట్టుకుని జనకుడు రోజు ఆత్మవిద్యని శ్రవణం చేస్తున్నారంట. శ్రవణం చేస్తూ ఉంటే, యాజ్ఞవల్క్యుడు బోధిస్తూ ఉంటే ఆత్మవిద్యని, జనకుడికి ఇంకా ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. ఆనందం తట్టుకోలేక రోజు ఏమనేవాడంటే, జనకుడు మరి మహారాజు కదా, ఏమనేవారంటే, ఈరోజు నాకు ఉన్నటువంటి గో సంపదనంతటిని నీకు త్యాగం చేసేస్తున్నాను, నీకు దానం చేసేస్తున్నాను అనేవారు. 2వ రోజు ఏమనేవారంటే, నా ఆస్థానంలో ఉన్న మణులు మాణిక్యాలన్నీ నీకు దానం చేసేస్తున్నాను. 3వ రోజు ఏమనేవారంటే, నా అర్ధరాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను.
ఇచ్చేస్తున్నాను, 4వ రోజు మొత్తం అసలు నీకు సమస్తం నీకు ఇచ్చేస్తున్నానన్న. ఈ యాజ్ఞవల్కుడు అలా వింటున్నారు యాజ్ఞవల్కుడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నారంటే, ఓ జనక మహారాజా నువ్వు ఇవన్నీ ఇచ్చేస్తానంటున్నావు, నేను ఇస్తున్నాను అనే భావనతోటి నువ్వు ఏది ఇచ్చినా, ఇప్పుడు గోవుల్ని ఇస్తానంటున్నావు, నేను ఇస్తున్నాను అనే భావనతోటి అంటే కర్తృత్వ బుద్ధితోటి గనక నువ్వు ఇస్తే అది నాకు శాంతినిస్తుందా? ఆ పాలు వేడి చేస్తాయివయ్యా అన్నారంట యాజ్ఞవల్కుడు. అని నేను ఇస్తున్నాను అంటున్నావు కదా, నీ లోపల ఎవరైతే నేను ఇది ఇస్తున్నాను అని అంటున్నాడో వాడిని నువ్వు నాకు ఇవ్వగలిగితే అంతకు మించిన త్యాగం ఏముంది, వాడిని ఇచ్చేయి అన్నారంట యాజ్ఞవల్కుడు. అంటే జనకుడిలో ఎక్కడ ఆ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానిని యాజ్ఞవల్కుడు జనకుడికి చూపించి దాన్ని తీసేశారు. అది గురువు చేసే పని. యాజ్ఞవల్కుడుకి జనక మహారాజు చెప్తుంటే నాకు లోపల నుంచి వస్తుంది, త్యాగం చేసేది దానం చేసేది మన అబ్బసుత్యమ్మ భగవంతుడు చేసి అది వదులుకుని ఆయన సహజంగా ఉంటుంటే అక్కడ అది త్యాగం అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు నేను బంగారం త్యాగం చేశాను అనుకోమ్మా, నిజంగా బంగారాన్ని నేను సృష్టి చేశానా అమ్మా, నీ బుద్ధి మెరుగుపడుతుందే కానీ ఇచ్చింది మటుకి భగవంతుడు అమ్మా. ఇలా నేను అన్నదానాలు ఎక్కువ చేసుకున్నాను. ఇప్పుడు గొప్పతనం తెలిసింది అనుకోమ్మ, ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. బాబా గుళ్ళే అన్నదానం చేస్తున్నామమ్మా. చేస్తుంటే మా కాలనీ వాళ్ళని కూడా పిలిచారు, వీళ్ళందరినీ పేదలు వీళ్ళు. సునీత అనే అమ్మాయి అంది, మమ్మల్ని మా 50 మందిని ఎందుకు పిలిచారంటే మేము అందరం తినగలం కదా, ఈ 50 మందిని పేదవాళ్ళే పిలవాల్సింది అని అడిగింది ఆ అమ్మాయి. నేను అన్నాను, నేను చేసేది మీకు చూపెట్టడం కోసం పిలవలేదు, మీ 50 మందిలో 10 మందిలో మార్పు వస్తే ఎంతమందో పేదవాళ్ళు కడుపు నిండుతుంది, మనం ఎందుకు చేయొచ్చు కదా. 50 ఎవరికి వచ్చినా అమ్మ పెడతారు కదా తల్లి. ఒక పేదవాడు మారితే తను తాను ఉద్ధరింప చేసుకుంటాడు, ఒక డబ్బున్నవాడు మారితే ఎంతమందో కడుపులు నింపుతాడు. అంటే ఏ బుద్ధి మంచి పనికి వికసించినా అది భగవంతుడి ఆశీర్వాదమే అన్నమాట. అదే వాళ్ళు చేసినట్టే, అంటే మనం చేస్తూ ఉండగా మన మనసు మెరుగుపడుతుంది. అవును నేను చేయడం ఏంటి, ఆయనే చేయిస్తుంది, ఆయనకే చేస్తున్నాం. ఎదుటి వాటిలో కూడా భగవంతుడినే చూడాలని అనుకుంటున్నాం కదా అమ్మ. ఇంకా ఏది చేసినా ఆయనదే, ఏది కన్నా ఆయనదే. మన ప్రాణమే ఆయన అయినప్పుడు ఏది లేదమ్మా. అర్థం చేసుకుంటే అమ్మా ఇది తప్పకుండా మనకు అర్థం అవుతుంది అమ్మా. అలాగే ఒక పాట పాడతాను. దగ్గరగా ఉన్నవానికి దగ్గర ఏది ఏమిటి, ఇది అజ్ఞానమే కదా, అజ్ఞానము పెరటము వలె ఎగిసి పడుతున్నది, అజ్ఞానము కెరటము వలె ఎగిసి పడుతున్నది, సాగరమునకు కెరటమునకు దూరమేది, నిండి ఉన్న వారిని వెతకడం ఏమిటి, నిండి ఉన్న వారిని వెతకడం ఏమిటి, ఇది అజ్ఞానమే కదా. కెరటం సాగరంలాగే మనం అజ్ఞానం జ్ఞానం కూడా అంతే అమ్మ. ఈ అజ్ఞానం కూడా ఆ జ్ఞానం నుంచి బయటకు వచ్చింది కాబట్టి, బాహ్యానికి వచ్చింది కాబట్టి అజ్ఞానం అయింది. కానీ ఉన్న చోటు జ్ఞానమే, ఆ పరమసత్యమే, భగవంతుడిలోనే ఉన్నాం మనమంతా కూడా. కానీ మన ఆలోచనలు బాహ్యం వైపు పరిగెత్తాయి కాబట్టి ప్రపంచంలోనే ఉన్నాం మనం. ఎప్పుడైతే మన వైపు మనం తిరుగుతామో తల్లి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆయన తలంపులో మన అజ్ఞానం అంతా కూడా మనకు తెలియకుండానే వైదొలుగుతుంది తల్లి. అజ్ఞానాన్ని వైదొలిగించుకుని నేను కృష్ణ అనలేను, కానీ కృష్ణ అంటే నాకు తెలియకుండా అదే వైదొలుగుతాయి. అంటే నా అనుభవంలో నేను తెలుసుకున్న పరమసత్యం ఇదే. ప్రేమగా ఉండడం, ధర్మంగా ఉండడం, మంచిది మనం ధర్మంగా చేయాల్సిందే. అందరికీ చెప్తాను, అత్తగారిని అమ్మని సమానంగా చూడండి అని. ఆధ్యాత్మికంలో ఇదే తొలి అడుగు ఉండాల్సిందే. ఇంత బయట కూడా మనం ధర్మంగా ఉండాల్సిందే. మనల్ని గమనించేవాడు, ప్రతి క్షణం మన వైపు చూస్తున్నవాడు మనలోనే ఉన్నాడు. వైకుంఠంలో ఉండి చూడడం లేదు. వైకుంఠానికి ఎప్పుడైనా నేను రాగలనా కృష్ణ, నిన్ను ప్రేమిస్తాను కదా, వైకుంఠపురం చూడగలనా అని అడిగాను అమ్మాయిని. అడిగితే ఆయన చిన్న పాట చెప్పాడు.
వైకుంఠపురము చేరాలంటే ఎన్నెన్నో లోకాలు దాటాలట. వైకుంఠనాథుని దర్శించాలంటే వైకుంఠనాథుని దర్శించాలంటే ఎన్నెన్నో లోకాలు దాటాలట. మనసు బాహ్య లోకాలు దాటితే నీ దేహమే వైకుంఠపురమట. నీలో వెలిగే ఆత్మే వైకుంఠనాథుడట. ఆయన అడిగిన దానికి కూడా ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, ఇక్కడే ఉన్నాను నేను, అవన్నీ నీకు ఆలోచన అనవసరం అంటున్నాడు. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, స్వయంగా నీ దగ్గర ఉన్నాడు. భగవంతుడు చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి కదా తల్లి, ఆ వైపు మన వైపు మనం నడవాలి కదా అమ్మ. ఇప్పుడు నేను ద్రౌపది పాట ఒకటి పాడి సత్సంగాన్ని ముగిద్దామమ్మా. చాముండి వస్తావా? వస్తారండి. కృష్ణ కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. ఈ అవమానము నుంచి రక్షించమని పతులను వేడుకొన్నది. అపజయము పాలైన పాండవులు అపజయము పాలైన పాండవులు మౌనముగా తలదించుకుని ఉన్నారు. దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. భీష్మ పితామహుని వేడుకొన్నది. పితామహాని ఒక్కడివే ఈ ఆపద నుంచి రక్షించటి వాడని రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది ద్రౌపది మాత. మౌనమే భీష్మ పితామహుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. మామైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. మామైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. మామాని ఇంటి కోడలిని నేను, ఈ అవమానము నీ వంశమునకు కాదా. రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది. గుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనసు కూడా గుడ్డిదైనది. మౌనమే ధృతరాష్ట్రుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. గురుదేవాని శిష్యులకు ఆదేశమీయవా, ఈ ఆపద నుంచి రక్షించమని ఆదేశమీయవా అని ప్రాధేయపడినది ప్రార్థించినది ద్రౌపది మాత. మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. సభయంతా కలయ తిరుగుచు సభలో ఉన్న వారినందరినీ వేడుకొన్నది. ఈ ఆపద నుంచి రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది సభా మౌనమైనది.
సభా మౌనమైనది ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. ఆ ద్వారకా నివాసి ఒక్కడే ఈ ఆపద నుంచి రక్షించడి వాళ్ళని. ద్వారకా నివాసి ఈ ఆపద నుంచి రక్షించమని ప్రార్థించినది ద్రౌపది మాత. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. మరలా మాయ వీడినది ద్రౌపది మాతకు. ఆ ద్వారకా నివాసి అంతటా నిండి ఉన్నవాడని ఈ హృదయములో కొలువైన వాడు అతడేనని. హృదయములో కొలువైన పరమాత్మను ధ్యానించినది. ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఎదురేది పరమాత్మకు అపజయమెక్కడా పరమాత్మకు. ఎదురేది అపజయమెక్కడా. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఆవిడ ఎక్కడ శరణాగతి పొందితే భగవంతుడు రక్షణ చేశాడమ్మా? హృదయం. గుళ్ళోంచి పరిగెత్తుకొచ్చాడా? క్షేత్రాల నుంచి పరిగెత్తుకొచ్చాడా? నీ దేవుడి రూమ్లోంచి పరిగెత్తుకొచ్చాడా? అమ్మ ఆవిడ మహాజ్ఞాని కాబట్టి అమ్మ అగ్నిగా ఆవిర్భవించింది కాబట్టి వెంటనే తెలుసుకుంది. ఒక్కడే భగవంతుడు. ద్వారకా నివాసి అంటే ద్వారకలో రెడీ అయ్యి వస్తున్నాడట. ఎప్పటికి వస్తాడండి? హస్తినాపురం అంటే మన న్యూఢిల్లీ, ద్వారక ఎక్కడో గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి బయలుదేరి రావాలి కదా అమ్మ. నా చుట్టం చాలా గొప్పవాడు అనుకుందే కానీ తన హృదయంలో ఉన్నవాడని గ్రహించలేకపోయింది. ఎందుకంటే బాహ్యంలో అందరినీ అడుగుతుంది ఆయన్ని వదిలిపెట్టేసి, దగ్గరగా ఉన్నవాడిని వదిలిపెట్టేసి. భర్తలు తనవాళ్ళు అనుకుంది. భీష్మ పితామహుడు తన కురువంశానికి పెద్దవాడు అనుకుని ఆయన్ని అడిగింది. మామైన ధృతరాష్ట్రుని అడిగిందమ్మ. అలాగే గురుదేవుడిని అడిగింది. గురువు శిష్యులకి చెప్తే వినాలి కదా అని ఎంతో తెలివిని ఉపయోగించి అడిగింది ఆ తల్లి. ఎవ్వరి వల్ల కాలేదమ్మా. ద్వారకా నివాసంలో ఆయన అలా ఉండిపోయాడు. బయలుదేరి వస్తున్నాడు అంతే. అక్కడ దుశ్శాసనుడి సగం వస్త్రాన్ని లాగేశాడండి. ఈ చీరలు లాగడం ఎంతసేపు అమ్మా? కానీ ఇంతమందిని వేడుకుంటూ కూడా కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని తెలుసుకునే వరకు మిగతా సగం చీర లాగలేకపోయాడు ఆయన. ఎందువల్ల అంటే తన పుణ్యం అక్కడ కాపాడింది. మహాపతివ్రత ఆ తల్లి, మహాజ్ఞాని ఆ తల్లి. అమ్మ సగం లాగేసిన వాడు మిగతా సగం ఎందుకు ఆగింది? ఇలాంటి కొన్ని పాయింట్అవుట్ చేసుకుంటే అమ్మ మనం భగవంతుడి యొక్క గొప్పతనం, మన పుణ్యానికి ఫలితం అన్నీ అర్థం అవుతాయి తల్లి మనకి. ఆఖరికి హృదయక్షేత్రంలో ఉన్నవాడు ఆయనకి శరణాగతి అయిపోయిందమ్మ ద్రౌపది అమ్మ. అక్కడ ఇంకే కోరిక కోరలేదు. కోరింది ఆయన వ్యక్తం కాదు. నన్ను రక్షించు కృష్ణ, నువ్వు నా దగ్గరే ఉన్నావంటే ఆయన వ్యక్తం కాదు. నువ్వు వెళ్ళి ఆయనలో కలిసిపోవాలంటే. కోరిక లేని స్థితిలో హృదయక్షేత్రంలో ఉన్నవాడు వ్యక్తం అవుతాడు తల్లి. ఆ శరీరం నుండి అన్నీ ఆయనే చేస్తాడు. యావత్ ప్రపంచం ఎదురైతే కృష్ణుని ఓడించగలదా అమ్మ? అందుకని హృదయంలో ఉన్న శక్తి గొప్పది అంటాను నేను అమ్మ. ఇక్కడ వ్యక్తమై నేను ప్రతి క్షణం చూస్తూ, నీకు జీవం పోస్తూ, ప్రాణం పోస్తూ, నీ దేహాన్ని కదిలిస్తూ ఆయన ఇక్కడే ఉన్నవాడు. ఆయనకన్నా మించిన శక్తి బయట ఎక్కడుంది? నిన్ను నీకు ఉపయోగపడే శక్తి నేను ఎక్కడున్నాను? నన్ను అక్కడ ఎదుగుతామని దొరకడు ఆయన. దొరకడు. ఎన్ని జన్మలెత్తినా ప్రపంచంలో మనకి భగవంతుడు దొరకడు. అన్నీ ఇక్కడ నుండి నీకు చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్నవాడే నీ దగ్గర స్వయంగా ఉండి అన్నీ చేస్తున్నాడు ఆయన అమ్మ.
బాహ్యంలో దాకా ఆయన ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనుకోవడం చాలా అజ్ఞానం అమ్మ. ఇది కర్మలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదంటే. ఒకరికి డబ్బు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఉంటుందంటే వాళ్ళ కర్మానుసారి జీవితాలన్నీ కూడా వాళ్ళకి ఉంది నాకెందుకు లేదని అని అనుకోకూడదు. నువ్వు ఇలాగే చేసుకొచ్చావు ఇలాగే ఉంటుందంటే. జై శ్రీకృష్ణ అమ్మ. 3 times ఉంటాయి. जय श्री कृष्ण।